లేనప్పుడు తండ్రి ఆదరించి నడిపిన దేవుడవయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. జీవము నీవే, మా స్నేహము నీవే, మా ప్రియుడవు నీవే దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. అలలు ఎన్నో లేచినను, తుఫానులు మా జీవితాల్లో ఎన్నో రేగినను ప్రభువా, కాపాడుటకు సమర్థుడమైన దేవుడవు నీవే తండ్రి. నీ యొద్ద, నీ పాదాల యొద్ద మొరపెడుతున్నాము ప్రభువా. నీ బలమైన శక్తి ప్రభువా ఈరోజు మమ్మలను తాకుటకు సహాయం దయచేయండి. అందరము చెప్దామా, నా బలము నీవే ప్రభువా, నా బలము నీవే యేసయ్యా అని చెప్దామా. హల్లెలూయా, స్తోత్రము దేవా, నీకు మహిమ. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను కాపాడే దేవుడవు నీవే, ఎన్నడూ మారని దేవుడవు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి. నీ బలమైన శక్తి చేత మమ్మలను తాకండి దేవా, నీకు వందనాలు. అందరము హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించే ప్రయత్నము చేద్దాము కొద్ది సమయము. హల్లెలూయా దేవా, నీకు వందనాలు ప్రభువా. అలలు లేచినను, తుఫాను లెగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. మరొకసారి పాడదామా. అలలు లేచినను, తుఫాను లెగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో నాకు బలము లేనప్పుడు ఆదరించి నడిపావు కదా ప్రభువా. యెహోవా షాబోత్ నీవే, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవానికి స్తోత్రము. నా బలము నీవే, నా ధైర్యము నీవే ప్రభువా. నీకే సమస్త మహిమ కలుగునుగాక. స్తుతిద్దామా, హృదయపూర్వకముగా ఆయనను ఆరాధిద్దామండి కొద్ది సమయము. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా,
మరొకసారి పాడదామా? సోలిన వేళలో నాకు బలము లేనప్పుడు ఆదరించి నడిపిన దేవుడవు నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. జీవము నీవే ప్రభువా, నా స్నేహము నీవేనయ్యా. ప్రియుడవు నీవే, నా సర్వస్వము నీవే తండ్రి. నీ నామానికే మహిమ కలుగునుగాక. స్తోత్రములు దేవా, నీకే వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు ప్రభువా. మాలో ఉన్న దేవా నీకే మహిమ కలుగునుగాక. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా. సర్వస్వం నీవేనయ్యా. అందరము చెప్దామా? జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా. సర్వస్వం నీవే. మరొకసారి చెప్దామా? జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా. సర్వస్వం నీవే. నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. 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 నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. స్వరమెత్తి చెప్దామా? నేను చూడాలని, ప్రేమ
ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. స్వరమెత్తి చెప్దామా? 10,000లో నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. అందరము చెప్దామా? నిన్ను చూడాలని యేసయ్యా నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను ప్రభువా. మరొకసారి నోరు తెరిచి చెప్దామా? నీవు ఈ మాట చెబుతూ ఉండగా ఆయన నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఆశ కలిగి నీవు ఎంతగా ఆశ కలిగి చెబుతావో ఆయన యొక్క శక్తి చేత నీవు తాకబడబోతా ఉన్నావు. అందరము మనసారా నోరు తెరిచి చెప్దామా? నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. స్వరమెత్తి మరొకసారి చెప్దామా? నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. చివరిసారిగా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపడదామా? పరిశుద్ధుడా నీకు వందనాలు. మాలో ఉన్న దేవానికి స్తోత్రములయ్యా. అతి కాంక్షణీయుడా పూజనీయుడా అతి పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు దేవా. నిరంతరము మాతో ఉన్న దేవానికి వందనాలు వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు వందనములు ప్రభువా. నీకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా let's all give a big clap offering to God. Hallelujah 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 hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. యేసు మీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మౌనముగా ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధన చేద్దాం.
65వ కీర్తన 1వ వచనం చెప్పిన ప్రకారం సియోనులో మౌనముగా ఉండుట యెహోవాకు స్తుతి చెల్లించుటే అని. So let's all keep silence in the presence of God. Let's all lift up our hands, lift up our hearts, open up our spiritual eyes. ఆత్మీయ నేత్రములను తెరుద్దాం, మన హృదయాలను ప్రభు వైపు ఎత్తుదాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనం ఆసీనుడైన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభు మనల్ని దర్శించులాగున, ప్రభు మనతో మాట్లాడులాగున, ఆయన ముఖ దర్శనము ప్రభు మనకు అనుగ్రహించులాగున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాముతో మాట్లాడిన స్వరము ఉదయకాల సమయంలో మనతో మాట్లాడులాగున. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూనుతో మాట్లాడిన స్వరము ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడులాగున. Let us have a burning desire in our hearts. ఒక బలమైన కోరిక కలిగి, హల్లెలూయా, ప్రభువా దయచేసి మీ స్వరూప దర్శనమును నాకు అనుగ్రహించండి అయ్యా అని అడుగుదామా? ప్రభువా మీ ఆదరణకరమైన స్పర్శ మమ్మల్ని తాకే కృప దయచేయమని ప్రభువుని అడుగుదామా? Shall we ask God? Shall we ask God to have his comforting touch this morning? Hallelujah, 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 hallelujah. ఆదరణకరమైన స్పర్శ ప్రభు మనకు అనుగ్రహించులాగున. అయ్యా నన్ను తాకండి ప్రభువా. హల్లెలూయా. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారిని ప్రభువా శక్తినిచ్చి ఒక స్పర్శ ప్రభువా మమ్మల్ని తాకి ధైర్యపరచండి ప్రభువా, మమ్మల్ని తాకి బలపరచండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని ముట్టండి ప్రభు, మమ్మల్ని ముట్టండి ప్రభువా నీకు వందనాలు, వందనాలు. మమ్మల్ని ముట్టండి ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కలిసి స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దామా? Holy Spirit, we worship you. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండ యేసయ్యా, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండ యేసయ్యా, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధన, ఆరాధన. Oh, we worship you Jesus. Amen, amen, amen. ఆరాధన, ఆరాధన. ప్రియ యేసు ప్రభునకే నా యేసు. అందరూ కలిసి స్వరమెత్తి ప్రియ యేసు నా యేసు. Let's all together sing hallelujah. రెండు చేతులు ఎత్తి hallelujah. మరొకసారి స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం. Oh Jesus, యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ ప్రభువా, స్తోత్రం. హల్లెలూయా.
యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ సన్నిధి మనతో కూడా ఉండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్. దయచేసి అందరూ బాగా ముందుకు జరిగి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. బాగా ముందుకు జరిగి కూర్చోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే కుర్చీల్లో ఉన్నవారు బాగా లోపల చైర్స్లోకి అడ్జస్ట్ అయ్యి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆంటీకి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చేసిన మీ అందరికీ ప్రభు నామంలో శుభములతో కూడిన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. మీ ముందు మీ వెనక ఉన్న వాళ్ళు చాలామంది కొంచెం ఇంకా దసరా హాలిడేస్లో నుండి బయటకు వచ్చినట్టు లేరు జనాలు. దీపావళి పండగ కూడా చేసుకునేటట్టున్నారు. ఒకసారి మీ ముందున్న వాళ్ళకి మీ వెనక మీ పక్కన ఒక ప్రైజ్ లార్డ్ చెప్పండి, ఒక గుడ్ మార్నింగ్ చెప్పండి, ఒక హలో హాయ్ చెప్పండి, షాలోమ్ అని చెప్పండి. కొద్దిగా నవ్వుతూ పలకరించుకోండి, పళ్ళు కిలిచి పళ్ళు బయట పెట్టి. ఏమండి ఏంటి బాగు. హల్లెలూయా. ఎస్ దట్ ఈస్ గుడ్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. దెన్ వాట్ అబౌట్ అస్? We are not good even once in a week. Of course we are good once in a week. వారానికి ఒకసారి మంచిగా ఉంటాం, ఎందుకంటే మందిరానికి వస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. మరి కార్యక్రమాన్ని ఫేస్బుక్ ద్వారా అలాగే యూట్యూబ్లో చూస్తున్న మరి వ్యూవర్స్ కూడా ప్రభు నామములు శుభములు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. బోలో యేసుక్రీస్తు మహారాజుకి. జల్దీ ఆనే వాలా ఖుదావన్ యేసు మసీకి జై. ఏంటో అరే జై అంటే దాంట్లో కొంచెం విజయ గర్వం ఉండాలి. ఏముండాలా? విజయ గర్వం ఉండాలా. హల్లెలూయా. జల్దీ ఆనే వాలా ఖుదావన్ యేసు మసీకి. ఇందాక ఎలా అన్నారే? జై జై. ఏంటో తీ అన్నట్టు, సాల్లే తీ అన్నట్టు, ఇక సాల్ తీ అన్నట్టు అన్నారు. అట్లా అనొద్దు. జై అన్నప్పుడు అల్లా ఎలా ఉండాలంటే సౌలుకు 1000, దావీదుకు 10,000. అంటే గాన ప్రతిగానాలు చేశారట. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే శత్రువు ఓడిపోయినందుకు, శత్రువుని ఓడించినందుకు. అవును, మన శత్రువు అపవాదిని ఓడించిన యేసు ప్రభు వారిని స్తుతించినప్పుడు ఎలాగుండాలి అని అంటే బోల్డంత గర్వం ఉండాలి. ఏముండాలా? బోల్డంత కొవ్వు పట్టినట్టు ఉండాలన్నమాట. ఎలాగన్నమాట చెప్పండి. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ 1 Samuel చాప్టర్ 9 verse 10. 9వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. I want to turn your Bibles to 1 Samuel chapter 9 verse 10. సౌలు నీ మాట మంచిది, వెళ్ళుదుము రమ్మనగా దైవజనుడు ఊరికి పోయిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. సౌలు నీవు చెప్పిన నీ మాట మంచిది, వెళ్ళుదుము రమ్ము. నీ మాట మంచిది. ఉదయకాల సమయంలో ప్రభువా ధ్యానించనయ్యున్న అంశము మాకు అర్థమయ్యే విధంగా ప్రభువా మా హృదయములను తెరవండి, మా మనస్సులను తెరవండి, మా చెవులను తెరవండి. వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి. ప్రభువా పాటించగలిగిన హృదయాలను మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీ సన్నిధి మా మధ్యలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు కోటానుకోట వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దూతల సంచారం మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మందిరము చుట్టూ మీ దూతలను ఉంచినందుకు వందనాలు ప్రభువా. ప్రభువా నీకు వందనాలు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు మా చుట్టూ పర్వతము వలె ప్రభువా మాకు ప్రాకారముగా ఉన్నందుకు నీకు వందనాలు. మాతో మాట్లాడండి, మా కుటుంబాలతో మాట్లాడండి. ఈ మాట మా జీవితాలను బ్రతికిస్తుంది ప్రభువా. నీకు వందనాలు. మాకు బలమిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది కనుక ఆ మాటలో నడిచే కృప దయచేయమని అడుగుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మరలా తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు, కీషు కుమారుడైనటువంటి సౌలు తన పనివానితో, తనతో పాటు ఉన్న తన దాసునితో ఏమంటున్నాడు అని అంటే నీ మాట మంచిది. చెప్పండి ఒకసారి. నీ మాట మంచిది. ఎవరి మాట మంచిది? దేవుని మాట మంచిది. ఇక్కడ దాసుని మాట సౌలుకి మంచిగా అనిపించిందట. నోరు మంచిదైతే
నోరు గబ్బుదైతే, నోరు మంచిదైతే ఒక్కొక్కడు ముఖం చూడంగానే నవ్వాలనిపిస్తుంది. ఒక్కొక్కడు ముఖం చూస్తే మొహం మీద బిల్డింగ్లకు కట్టే దిష్టి బొమ్మ అలాగుంటుంది ఒక్కొక్కడు మొహం. 2 కొమ్ములు 2 కూరలు, పైన 2 కొమ్ములు ఉంటాయి. వాడిని చూస్తే నవ్వబుద్ధి అవుతుందా? కాదు. కాబట్టి ఎప్పుడు కొంచెం నవ్వుకుంటుంటే మంచిది. నీ మాట మంచిది. సౌలు అన్నాడు తన దాసునితో, నీ మాట మంచిది, మనం పోదాం రండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాట చెప్పండి. మంచి మాట ఎముకలకు ఏమిస్తుందనంటే పుష్టినిస్తుందట. ఏమిస్తుంది? దమ్ము, కొద్దిగా బలాన్ని ఇస్తుంది మంచి మాట. చూద్దాం, సామెతల గ్రంథంలో ఈ మాట గురించి రాస్తున్న ఒక వాక్యాన్ని చదువుదాం. 25వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, చాప్టర్ 25. నమ్మకమైన దూత. ఎలాంటి దూత? ఫెయిత్ఫుల్ సర్వెంట్. తనను పంపు వారికి కోత కాలంలో చల్లదనపు మంచు వంటి వాడు. స్తోత్రం చెప్దామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. మీ తలలన్నీ బైబిల్లో లేనందుకు నాకు మీ తలలు బైబిల్లో ఉండొద్దని మీ ఈ మంచి ఏర్పాటు ఒకటి జరిగింది ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. బాగుందా? డబ్బులు బాగుండవు ఏంటి అమ్ముడంటే? అమ్ముడంటే సూపర్ అంది. చెప్దామా స్తోత్రం? అంటే వాక్యం చెప్పేటప్పుడు మీరు దైవజనుని కనుక చూస్తే, దైవజనునికి దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట మీకు స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందంట మాట? నమ్మకమైన దూత తనను పంపువానికి ఎలాంటోడట? కోతకాలపు మంచు. కోతకాలంలో మంచు ఉంటుందట. స్తోత్రం కలుగునుగాక. కోతకాలం అంటే ఏ సీజన్? కమింగ్ సీజన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో? ఇదంతా ఈ సూట్లు అన్నీ ఏంటంటే అప్పుడే నాకు ఫెస్టివల్ వైబ్స్ స్టార్ట్ అయిపోయి నేను ఇక ఐ కాంట్ వెయిట్, ఇంకా 3 months ఉన్నా కానీ ఐ డోంట్ నో వై ఐ ఫీల్ ఇట్స్ ఫెస్టివల్ వైబ్స్. అందుకని నాకున్న సూట్లన్నీ దులిపి బయటకు తీస్తున్నాను అన్నమాట. హల్లెలూయా. అంటే ఎప్పుడు బయట ఫంక్షన్స్కి వేసుకెళ్తా ఉంటా, మరి మీకు ఇన్ని సూట్లు నాకు ఉన్నాయో లేదో తెలియదేమో అనుకొని రోజు ఒక సూట్ వేద్దామని డిసైడ్ అయినా. ఏమంటారు? హల్లెలూయా. చదువురా. వాడు తన యజమానుల హృదయమును స్తోత్రం కలుగునుగాక. ఈ దాసుడు, సౌలుతో వెళ్ళిన ఈ దాసుడు యజమానుని యొక్క హృదయాన్ని ఏం చేశాడంట? తెప్పరిల్ల చేసే వార్త చెప్పాడట. హల్లెలూయా. ఒక సూపర్ డూపర్ న్యూస్. ఏంటి? ఒక సూపర్ డూపర్ న్యూస్ చెప్పాడట. స్తోత్రం చెప్దామా? అందుకనే సౌలు అన్నాడు, నీవు చెప్పిన మాట మంచిది, లెట్ us గో, వెళ్దాము. నీవు చెప్పిన మాట మంచిది. కాబట్టి మనం చెప్పే మాట మన ఎదుటి వాళ్ళకో లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకో ఎలాగుండాలి అని అంటే హృదయమును తెప్పరిల్ల చేయాలి. అంతేగాని ఒక్కొక్కడు నోరు ఉంటుంది దరిద్రపు నోడు, వీని నోట్ల మన్ను పోయా, వాడెప్పుడు అది కష్టంరా, అది జరగదురా, అది ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నావురా? అమ్మో అంత గొప్ప కార్యం జరగదురా భయ్, అది ఇంపాసిబుల్ రా భయ్. అసలు నోరున్నంతో అసలు వాని జోలికే పోవద్దు. అంత దరిద్రపు నోరుతో స్నేహమే చెయ్యనే చేయదు. డిస్కరేజ్మెంట్స్ అంటే వాడు మాత్రం వాని పనులు అయితే కానీ పక్కన పనులు అసంటోన్ దోలికే అసంటోన్ తెరువే పోవద్దు అసలు. స్తోత్రం చెప్దాము ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయంలో సౌలుకు జరిగిన కొన్ని మంచి విషయాలు మనం ధ్యానం చేద్దాం. స్తోత్రం కలుగునుగాక. అతనికి జరిగిన మంచి ఈరోజు మనకు కూడా జరుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు చాలామంది Group 1 ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకుంటా. ఆమేన్. ఒకసారి అందరం ఒక్క నిమిషం వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దామా? లెట్ us pray for them, the people who are writing Group 1 ఎగ్జామ్స్.
నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మన సహోదరులు రాస్తున్నటువంటి ఆ పరీక్షల్లో దేవుడు వారికి తోడై ఉండాలా, దేవుడి జ్ఞానం వారికి అనుగ్రహించబడాలా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నీ దూతల సన్నిధి ఉంచండి ప్రభువా, మీకు వందనాలు. మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. ఓ అద్భుతంగా ఎగ్జామ్ రాయడానికి కృప దయచేయండి ప్రభువా. ఎంతో ఆశతో ప్రభువా, ఎంతో ప్రయాసతో ప్రిపేర్ అయ్యి ప్రభువా, రాత్రింబగలు చదివి ప్రభువా ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతూ ఉండగా నీ సన్నిధి వారికి అనుగ్రహించబడును గాక ప్రభువా. మీ దూత కావలి ఉండి ప్రభువా చక్కగా రాసే కృప దయచేయండి ప్రభువా, మీకు వందనాలు, 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 వందనాలు. మన చర్చ్ నుండి కూడా మరి సుషిన్ బాబు రాస్తున్నాడు, అలాగే చెల్లి ఉషా రాస్తుంది, ఇంకా 2-3 రాస్తా ఉన్నారు. కాబట్టి మంచి మార్కులతో బిడ్డలు యేసు నామంలో వారు ఆశించి ఊహించినంతకంటే గొప్ప ర్యాంక్ వారికి అనుగ్రహించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కైండ్లీ బి సీటెడ్. కూర్చుందాం, మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. ఈ పుస్తకంలో మంచి మంచి నాయకులు ఉన్నటువంటి పుస్తకం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయల్ హ్యాస్ అ వండర్ఫుల్ లీడర్స్. మొదటి 2 అధ్యాయాలు మనం గమనించినట్లయితే యాజకుడైన ఏలి, గొప్ప యాజకుడైన ఏలిని మనం గమనిస్తాం. 2వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం నుంచి ఈ 9వ అధ్యాయం వరకు మనం గమనిస్తే ఓ ప్రవక్త అయిన సమూయేలును మనం గమనిస్తాం. ఆ తర్వాత 10వ అధ్యాయం నుండి ప్రారంభిస్తే 10వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు మనం జ్ఞానం చేసినట్లయితే సౌలు మహారాజును, ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ సౌలును చూస్తాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం నుండి అభిషేకించబడ్డ దావీదు గారిని చూస్తాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సో దిస్ బుక్ ఈజ్ ఫిల్డ్ విత్ ద కింగ్స్, రాజుల యొక్క చరిత్రతోటి యొక్క పుస్తకం నింపబడింది. దాంట్లో మొదటి రాజుగా అభిషేకించబడక ముందు వ్యక్తిని, ఇశ్రాయేలీల మొదటి రాజు గురించి పరిచయాన్ని ఈ 9వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి 2-3 వచనాలు చదవవలసిందిగా. మొదటి 3 వచనాలు 1, 2, 3. అఫియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరోకుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. స్తోత్రం కలుగును గాక. కీషు గురించి మనం చదువుతున్నాం, కీషు ఫ్యామిలీ గురించి. కీషు ఎవరంట? కీషు బెన్యామీను గోత్రికుడు. హల్లెలూయా. అండ్ ఆయన ఎలాంటి వాడు? భాగ్యవంతుడు. అంటే ఆ దినాల్లో గాడిదలు, ఈ గొడ్లు, గొర్రె, గోదా ఉన్న వాళ్ళంతా భాగ్యవంతులు, అంటే కొంచెం బాగా ఉన్నవారన్నమాట. ఫలానో వాళ్ళకేంటండి బోల్డ్ అంత ఉంది అన్నట్టు. అర్థమైందా? మీరు అర్థం చేసుకోవడానికి చెప్తా ఉంటాను నేను అప్పుడప్పుడు, కొద్దిగా నవ్వించడానికి. ఫలానో వాళ్ళకేంటండి, దే ఆర్ వెల్ సెటిల్డ్, దే ఆర్ ఓకే. ఏదైనా పెళ్లి సంబంధానికి పోయినామనుకోండి, ఎంక్వైరీకి పోతామా పోమా? పలానోళ్ళ అమ్మాయి తెలిసే ఉంటండి మీకు, పలానోళ్ళ అమ్మాయిట తెలిసేయండి. ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అని అంటే, మంచి కోరుకునేటోడు, పిల్లోడు పిల్ల చెడ్డదైనా కానీ అనుకుందాం, మరీ అంత బరిదెగించి లేరు అనుకోండి క్రైస్తవ కుటుంబాల్లో. ఆ పిల్ల అయిపోయిందా? ఇంకా ఉందా సంబంధం? ఊడిందా? ఏమండి ఉందా ఊడిందా? ఎవరండి? పలానా. పర్వాలేదండి, మంచి పిల్లండి, పద్ధతి గల పిల్లలండి అని చెప్పాలి. కానీ ఆ పిల్ల అయిపోయిందా? ఫసాక్ సంబంధం ఫట్. మీ నోరు పాడుగాను 100 అబద్ధాలాడు పెళ్లి చేయండిరా అంటే ఎంక్వైరీకి వస్తేనే పెళ్లి చెడదబ్బుతారా? ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడా? పడ్డా? నువ్వు వాడికి గొయ్యి తీసావు, రేపు పొద్దున్న నీకు పిల్లలు ఉంటారు. ఏంటి పరిస్థితి? నీ పిల్లలు వాడా పరమ దుష్టుడండి. వాడు బండి స్టార్ట్ చేస్తే గల్లీ మొత్తం గయ్యమని పోతాడండి. అరే బండి యూత్లో యవ్వన కాలంలో ఉన్నప్పుడు నడపకపోతే ముసలోళ్ళం అయిపోయినా ఇమానుయేల్ అంకుల్ నడుపుతాడా, లేకపోతే విశ్వనాథం అంకుల్ నడుపుతాడా? నేను నడుపుతా. నేను ఇంకా ఫీల్ యంగ్.
అంటే ఇంకొక 2 ఏళ్ళు అయితే హాఫ్ సెంచరీ. ఈ నెలలో 49, ఒకటి తక్కువ హాఫ్ సెంచరీ ఈ నెలలో. హల్లెలూయా. ఏమండి మాట, అరే ఆ పిల్లల ఆ మంచి పద్ధతి గల పిల్లలండి, పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటాడండి, చక్కగా ఉద్యోగం చేసుకుంటాడండి అని చెప్పాలి. కానీ అమ్మో వాడు బైక్ స్టార్ట్ చేస్తూ అని పోతాడు ఆడా, అరే వాట్ ఈస్ దిస్ బాస్? స్తోత్రం చెప్తాం ఒకసారి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మాట గురించి చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళంట ఎలాంటి వాళ్ళంట? భాగ్యవంతుడైనటువంటి బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుడు. 2వ వచనానికి వస్తే, అతనికి సౌలు అను ఒక కొడుకున్నాడు. అతడు ఎలాంటి వాడంట? అరే ఇంగ్లీష్లో ఏమనుందో తెలియదు కానీ అతడు ఎలాంటి వాడంట? హల్లెలూయా. ఓ హూజ్ నేమ్ వాస్ సౌల్, హ్యాండ్సమ్. ఎట్లాంటి వాడట? అబ్బా హాట్ ఉన్నాడట. ఎట్లున్నాడట? హలో ఇటు ఎట్లున్నాడట? బా ఎంత హాట్ చిక్రా. అప్పుడప్పుడు నా కూతురు అంటా ఉంటుంది, బా వాడు ఎంత హాట్ ఉన్నాడు నాన్న. నిన్న నన్ను అంటుంది, నాన్న నువ్వు ఫుల్ హాట్ ఉన్నావని. నువ్వు నా కూతురువే, నేను హాట్ ఉన్నాడు. హల్లెలూయా. ఉట్టిగా మీకు గుర్తుండేనికే చెప్తున్నా. సాల్ ఎట్లున్నాడంట? హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ ఉన్నాగానే జనరల్గా గర్ల్స్కి ఏమవుతుంది, అబ్బా ఎంత బాగున్నాడే వాడు. మెల్లమెల్లగా చెవులు కొరుక్కుంటూ ఉంటారు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, దావత్లకు పోయినప్పుడు. మంచి హ్యాండ్సమ్ గాయస్ అని, అబ్బా వీడు ఎంత బాగున్నాడే. అఫ్ కోర్స్ బాయ్స్ కూడా, అరే ఇది గర్లే ఖతర్నాకుందిరా, ఇది భలే హాట్ అనుకుంటామా కోమా? ఎస్ అఫ్ కోర్స్ అనుకుంటాం. సౌలు కూడా అట్లున్నాడంట. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు ఎలా ఉన్నాడంట? బహు సౌందర్యం. సౌందర్యం కాదు, బహు సౌందర్యం గలవాడు. ఇశ్రాయేలీలలో ఓ మై గాడ్, ఇంకా పొగుడుతా ఉన్నాడు భక్తుడు, ఇంకా పొగుడుతా ఉన్నాడు. నేను ఎట్లా అంట? ఇశ్రాయేలీలందరిలో స్తోత్రం చెప్దామా ఒకసారి? నీ వంటి వాడు ఒక్కడును లేడు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. ఆయన వంటి వాడు లేడు. అలాగే సౌలు గురించి వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇశ్రాయేలీలందరిలో అతని పాటి స్తోత్రం కలుగును గాక. మనకున్న ఎదవ ఈ ఫిజిక్కే నేను చాలా స్మార్ట్ ఉంటా అని నేను అనుకుంటా ఉంటా. ఈ కర్ర మొహం వేసుకుని, ఏ మొహం వేసుకుని చెప్పండి పర్లేదు, ఈ ఎదవ సూట్ వేసుకుని కర్ర మొహం వేసుకుని నేను బాగా హ్యాండ్సమ్ ఉంటాను అనుకుంటా ఉంటాను. కానీ ఈడైతే ఇశ్రాయేలీలందరిలో సుందరుడట. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అతని భుజములు మొదలుకొని పైకి, ఓ మై గాడ్, హల్లెలూయా. ఇస్ షోల్డర్ ఇస్ ఆ చెస్ట్, హల్లెలూయా, వెడల్పుకుందంట ఆ షోల్డర్. అందరికంటే హైట్ ఉన్నాడట. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అండ్ 3వ వచనానికి వస్తే, సౌలు తండ్రి గార్ధబములు తప్పిపోగా కీషు సౌలును పిలిచి తన దాసులలో ఒకని తీసుకొని పోయి వెదకుమని చెప్పెను. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంతటి అందగాన్ని పట్టుకొని, ఏమండి, ఇశ్రాయేలీలలో అదేదో ఇండియన్ మోడల్ ఏదో వస్తుంది ఈ మధ్య సింగింగ్ కాంపిటీషన్ లాగా, మిస్టర్ ఇజ్రాయేల్ని పట్టుకొని మిస్టర్ ఇజ్రాయేల్ని పట్టుకొని అంటాడు, బాబు నువ్వు పోయి ఏం చేయరా, గాడిదలను వెతుకురా అని పంపించిండట. హల్లెలూయా. మనం పోతామా? ఓ మమ్మీ నాకు క్లాస్ ఉంది మమ్మీ, ఓ డాడీ నాకు ఆఫీస్ ఉంది డాడీ,
అరే నేను కంపల్సరీ గాడిదల్ని నేను ఎత్తుకోవడానికి పోడేంది డాడీ, అరే మజాక్ చేస్తున్నావా డాడీ? హల్లెలూయా, హల్లెలూయా. వెతుకుటకు వెళ్ళాడా వెళ్ళాడా? అతడు పోయి వెళ్ళాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 3వ వచనంలో ఆఖరి మాట నేను చెప్తాను. ఏది మంచిది అని అంటే వెతుకుట మంచిది. వెతుకుట మంచిది. సీకింగ్ ఈజ్ గుడ్. ఆర్ సీయర్స్, వెతికేవారు మంచివారు. స్తోత్రం కలుగును గాక. ఎవరు వెతుకుతారు? ఎవరు వెతుకుతారు? పోగొట్టుకున్న వాళ్ళే వెతుకుతారు. అవునా కాదండి? పోగొట్టుకున్నాడు వెతుకుతాడు. స్తోత్రం కలుగును గాక. అయితే వెతుకుట అనే ప్రక్రియ మంచిది అని చెప్తా ఉన్నా. స్తోత్రం కలుగును గాక. ఎందుకు మంచిది అనంటే వెతుకుడి మీకు దొరుకును. వెతుకుడి మీకు, ద సీకింగ్, ద యాటిట్యూడ్ ఆఫ్ సీకింగ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. వెతికే వైఖరి, వెతికే హృదయాలు గలవారు మంచివారు. హల్లెలూయా. యెహోవాను వెతుకుటకు ఏ సమయము? ఇదే. స్తోత్రం కలుగును గాక. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనను మీరు వెతకండి. వెతుకుట మంచిది. స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ఈ రెండు ఏం చెప్తాయనంటే అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన కారణం కూడా ఏంటి అంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదివినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి. హల్లెలూయా. which is lost. Yes, we have lost the connection with God. We have lost the connection with God. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న మనల్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దొంగ పోలీస్ ఆటలాగా, దొంగ ఏ ఆటలాగా? అట్లే చెప్పండి. ఏ ఆటలాగా? దొంగ పోలీస్ ఆటలాగా ఆడుకున్నావా లేదా? అలాగా వెతకుట మంచిది. వెతకుట మంచిది. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే లాస్ట్ అండ్ ఫౌండ్, పోగొట్టుకున్నవి కనుగొన్న ఒక మూడు స్టోరీస్ ఉంటాయి. ఒక వ్యక్తి కంట 4వ వచనం నుండి 7వ వచనం దాకా చదివితే ఒకానొక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉంటే అందులో ఒక్కటి తప్పిపోయిందట. ఒకటి తప్పిపోయిందట. పోతే పోయిందిలే, 99 ఉన్నాయిగా, అదెంత అని అనుకున్నాడా? ఎందుకంటే ఎవ్రీ షీప్ ఈజ్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ప్రతి గొర్రె ప్రశస్తమైనది, ప్రతి వ్యక్తి ప్రశస్తమైన వ్యక్తి. సో 99లో ఒక్కటి మిస్ అయితే ఆ మిస్ అయిన దాని గురించి ఆ మనుషుడు ఎంత వెతికాడంటే కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, అందరూ స్వరమెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే స్వరమెత్తి పాడదాం. ఆమె నిన్నే కొలుతూనయ్యా, నీవే
చేసిన రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఎతికాడంట? కొండల్లో, అడవుల్లో, ఎడారుల్లో, పర్వతాల్లో అన్నీ ఎతికి 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 దాన్ని భుజాన వేసుకొని వచ్చి అది దొరకంగానే ఎట్లుంటే చెప్పండి ఒకసారి, అబ్బా హల్లెలూయా, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని చెప్పి దాన్ని తీసుకొని వచ్చంట. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె స్తోత్రం కలుగును గాక. వెతికితే ఏం జరుగుద్దంట? సంతోషం. హల్లెలూయా. వెతుకుట వలన సంతోషం కలుగుతుంది. వెతుకుట మంచిది, వెతుకుట మంచిది. ఆ కింద మళ్ళీ 8 నుంచి 10 వచనాల వరకు చదివితే అక్కడ ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయట. 10 వెండి నాణాలు ఉంటే ఒక్క నాణ్యం తప్పిపోతే ఆమె ఏం చేసిందంట? తలుపేసి చక్కగా ఏమి చేసింది? పెద్ద టార్చ్ లైట్, పెద్ద దీపం వెలిగించి ఇల్లంతా ఏది 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 9 ఉన్నాయి పోతే పోయిందిలే. అసలే వెండి 2 నాణాలంటే మరి ఆ రోజుల్లో హాఫ్ మంత్ పోషణ. 2 నాణాలు తెలుసు కదా. బీద విధవరాలు ఎన్నేసింది? 2 కాసులు వేసింది. ఎంత? 2 కాసులు వేసింది. ఇల్లంతా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే అంత వరకు, ఎప్పటిదాకా? ఏమన్నా కానీ ఎట్టి పరిస్థితులు అది దొరకాల్సిందే. దొరికేంత వరకు ఎలాగంట? చెప్పండి, ఎలా వెతకాలి? ఎలా వెతకాలి? ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వాట్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో స్తోత్రం కలుగును గాక. లేక ఏం కావాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. వాట్ ఈజ్ యువర్ డిజైర్? హల్లెలూయా. ఆర్ యూ డిజైరింగ్ ఫర్ ఎ జాబ్? ఆర్ యూ డిజైరింగ్ ఫర్ యువర్ మ్యారేజ్? ఆర్ యూ డిజైరింగ్ టు బై ఎ హౌస్? ఆర్ యూ డిజైరింగ్ టు పర్చేస్ అ కార్? కారు కొనుక్కోవాలనుకుంటున్నావా? ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావా? పెళ్లి కావాలనుకుంటున్నావా? ఉద్యోగం వెతుకుతున్నావా? లేక విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నావా? ఎలా చూడాలంట? జాగ్రత్తగా, స్తుతి కలుగునుగాక, జాగ్రత్తగా దీపం వెలిగించి. హల్లెలూయా. ఏం వెలిగించాలట? యు షుడ్ లైట్ యువర్ ల్యాంప్. నీ దీపాన్ని వెలిగించి స్తోత్రం కలుగునుగాక. ఊడ్చి జాగ్రత్తగా వెతికి అది దొరికేంత వరకు, దేవుడు అది నీకు అనుగ్రహించేంత వరకు. చదువు చెల్లి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును. ఓ స్తోత్రం చెప్దామా ఒకసారి? నచ్చలా? మళ్ళొకసారి ఇంకొంచెం మంచిగా చెప్పండి. ఫస్ట్ టైమే అలా చెప్తే పోద్దుగా, మాయదారి గోల అనుకోవచ్చుగా. హల్లెలూయా అంటారేంటో. ఈమంట దొరకంగానే, కాయిన్ దొరకంగానే తన ఫ్రెండ్స్, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? ఫ్రెండ్స్. ఆ తర్వాత నైబర్స్. మనమైతే మనకేం లే, పక్కోడికి చెప్పేదేంటి, పక్కోడిని పిలిచేదేంటి, ఆడికి చెప్పేదేంట్లే. నో. వెన్ వీ ఫౌండ్ వాట్ వీఆర్ సీకింగ్ ఫార్, మనం వెతికినది దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే అందరితో కలిసి ఎస్, సీకింగ్ ఈజ్ గుడ్, స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఇంకొక తప్పిపోయింది ఉంటాడు. ఎవరంటే తప్పిపోయిన కొడుక, చెప్పిపోయిన కొడుక? ఈడు ఏమండి? చెప్పి తప్పిపోయిన కొడుకు. మన ఇమ్మి పాస్టర్ బాగా చెప్తాడు. ఇమ్మి పాస్టర్ విషయాన్ని, వాడు తప్పిపోయిన కొడుకు కాదు, వాడు చెప్పిపోయిన కొడుకు అని గట్టిగా చెప్తాడు. ఆడు చెప్పి తప్పిపోయిన కొడుకు. డాడీ నాది నాకు ఇచ్చేయి, నా భాగం, నా ఆస్తి నాకు పంచిచ్చేయి,
నేను పోయి వేరే దేశం పోయి బాగా కట్టలు కట్టుకొని వస్తా, నీకు బాగా సంపాదించి తెస్తా అని పోయింది. ఏమైంది? మొత్తం ఉడుసుకపోయింది, మొత్తం ఊడ్చుకపోయింది. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? పందుల్ని కాసే ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. ఏం కాసే ఉద్యోగం? ఎందుకంటే ఈడు కూడా పెద్ద పందీడు. ఈడు పెద్ద పందీడు, మనిషి కాదు, ఈడు పందీడు. ఇంట్లో ఉంటే, నాన్నగారు ఇంట్లో ఉంటే ఆఖరికి వీడికి ఆకలయ్యి ఆ పందులు తినే పొట్టు తిందామని కొంచెం ఇట్లా నోట్లో ఒక బుక్క పెట్టుకుండంట పొట్టు. యజమాని చూసి వాడిని పొట్టు కొట్టిండు. ఇక ఒరే, నా పందులకు పెట్టింది నువ్వు తింటే నా పందులు ఏమైపోతాయిరా? బక్కగైతాయిరా పంది. హల్లెలూయా. ఆర్ యు విత్ మీ దిస్ మార్నింగ్? హల్లెలూయా. కాబట్టి తప్పిపోకుండా ఎక్కడ ఉండండి? తండ్రి దగ్గర ఉండండి. ఎక్కడ ఉండండి? తండ్రి తల్లిదండ్రుల దగ్గర ఉండండి. స్తోత్రం కలుగును గాక. నేను అది చేస్తా ఇది చేస్తా అని ఏతులకు ఓమాకుర్రి, తీస్మార్కాన్గా అలా మాట్లాడకుర్రి. హల్లెలూయా. ద టైమ్ విల్ కమ్, దెన్ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎట్లుండాలంట? తగ్గించుకొని మీక్, హంబల్. అంతేగాని నాకు మొత్తం తెలుసు, నాకంటే ఎవడు ఇంటెలిజెంట్ లేడంటే మొత్తం సంక నాకిపోతారు, జాగ్రత్త. కాబట్టి తండ్రి చేతి కింద ఉండాలి. ఎవరి చేతి కింద ఉండాలి? దేవుని చేతి కింద ఉండాలి. స్తోత్రం కలుగును గాక. వీడు చెప్పి తప్పిపోయిన కుమారుడు. హల్లెలూయా. 3 things we find in this Bible, in this chapter. పోగొట్టుకొని లాస్ట్ అండ్ ఫౌండ్. ఈ అధ్యాయానికి ఏమని టైటిల్ పెట్టుకోవచ్చు అంటే లాస్ట్ అండ్ ఫౌండ్. స్తోత్రం కలుగును గాక. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అని అంటే 1వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28 verse 9 ఈ విధంగా చెప్తాడు. ఏం చెప్తాడు? చదువు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను వెతుకుతాడట. స్తోత్రం కలుగునుగాక. పరిశోధించువాడు మనుష్యుల యొక్క ఆలోచనలన్నిటినీ, హృదయమును, ఆలోచనను, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. హల్లెలూయా. సొలొమోనుతో దావీదు అంటాడు, అరే బాబు జాగ్రత్త, నా దేవుడు సామాన్యుడైన దేవుడు కాడ్రా బాబు. నీ హృదయమును, నీ సంకల్పముల, నీ ప్లాన్స్ని, నీ పర్పస్ని, నీ హృదయాన్ని, స్తోత్రం కలుగును గాక, వీటన్నిటినీ వెతుకువాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. బీ కేర్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బీ కేర్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో, దేవుని ముందు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయాన్ని, సంకల్పాన్ని, ఆలోచనలన్నిటినీ వెతికేస్తాడు, తెలిసినవాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనని ఎలా వెతకాలంట? మనం జాగ్రత్తగా. ఎలాగా? కేర్ఫుల్లీ. కాషన్, ఒక కాషన్ ఇది. దిస్ ఇస్ ఎ కాషన్. జాగ్రత్త అనే మాట మనం సాధారణమైన భాషలో మాట్లాడుకుంటే హెచ్చరిక, కాషన్, హెచ్చరిక అది ఉంటుంది కదా. 2 నల్లిబొక్కల మధ్యలో ఒక తలకాయ, డేంజర్, హెచ్చరిక అది. కేర్ఫుల్లీ, బిహోల్డ్ అన్నప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో బిహోల్డ్, ఇదిగో అని ఉంటుంది. ఇదిగో అంటూ ప్రకటన 22లో ఇదిగో నేను త్వరగా, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్, ఐఎమ్ కమింగ్ సూన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎలా ఎతకమంటున్నాడు అని అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే, నన్ను జాగ్రత్తగా వెతకాలి, వెతుకువారు నన్ను చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఎలా ఎతకాలంట? ఒకసారి చెప్పండి. ఎట్లా మీ ఎక్స్ప్రెషన్లో జాగ్రత్త ఎట్లా కొంచెం చెప్పండి ప్లీజ్. మీ ఎక్స్ప్రెషన్లో జాగ్రత్త అని చూద్దాం.
జాగ్రత్త అనే వర్డ్ వాడండి. ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం? అమ్మా జాగ్రత్త. ఇంతకుముందు, ఇప్పుడంటే మనకి చాలా రకాల ట్రాన్స్పోర్ట్ వచ్చినాయి. ఇంతకుముందు బస్సు వస్తుందిరా అంటే ఖర్చుపు తీసి పరిగెత్తి కిటికీ ఎక్కి కిటికీలో నుండి సీట్లో వేసి, ఇది నా ఖర్చుపు, ఇది నాది సీటు అని లగేజ్ అంతా బస్సులో పెట్టి, అమ్మ పచ్చడి పెట్టా, కారం పొడి పెట్టా, కారం ఆ నూనె పచ్చడిలో కారిపోద్దేమో జాగ్రత్త. ఎట్టా? పచ్చడి నూనె కారిపోద్దేమో జాగ్రత్త. కాళ్ళ దగ్గర పెట్టుకో, లేకపోతే పైన పెడితే పడిపోద్దేమో, కాళ్ళ దగ్గర పెట్టుకో జాగ్రత్త. అది నేను అనేది. జాగ్రత్త అనే మీ ఎక్స్ప్రెషన్ చూద్దామని అడుగుతున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. మనం ఎలా ఎతకాలంట? జాగ్రత్తగా ఆయనని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయనని జాగ్రత్తగా వెతికితే ఆయనని కనుగొంటాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సో వెతుకుట చెడ్డదా మంచిదా? మంచిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఇదిగో ఆ పట్టణములో ఒక దైవజనుడున్నాడు. అతడు బహుగనుడు. ఆ పట్టణములో ఒక దైవజనుడున్నాడు. హల్లెలూయా. ఆ పట్టణములో ఒక there is a man of God in the city or in the town. హల్లెలూయా. ఆ పట్టణములో ఒక దైవజనుడున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? ఆ పట్టణానికి ఉన్న ధైర్యం ఏంటి అంటే, ఆ పట్టణంలో వారికి ఒక దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. హల్లెలూయా. ఇప్పుడు మన దృష్టిలో దైవజనుడు అంటే వెరీ ఆర్డినరీ పర్సన్. ఏమండి? మన చర్చ్ పాస్టర్ అంటే మన జార్జ్ అన్ననే కదరా బై. హల్లెలూయా. మనం ఎప్పుడన్నా పోవచ్చురా బై, నెలకొక్కసారి కూడా పోవచ్చురా బై. జాగ్రత్త రా బై, అటెండెన్స్ ఉంటుంది రా బై. ఏంద్రా బై? జాగ్రత్త రా బై, అటెండెన్స్ ఉంటుంది రా బై. హల్లెలూయా. డ్యూటీకి పోతేనే జీతం వస్తుంది, పోకపోతే రాదు. మందిరానికి పోతేనే బ్లెస్సింగ్ వస్తాయి. హల్లెలూయా. ఈ మంత్కి ఒకసారి పోదాం, మంచిదిరా నాయన, ఆ ఒక బ్లెస్సింగే తీసుకొని తగలబడు, నేనేం చేయాలా? హల్లెలూయా. అతడు ఎలాంటి వాడంట? బహుగనుడు. స్తోత్రం కలుగును గాక. ఈ దాసుడు సౌలుతో చెప్తున్న మంచి మాట ఏంటి అనంటే, ఈ పట్టణములో ఒక దైవజనుడున్నాడు, అతడు బహుగనుడు, అతను చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్దామా? ఓ మై గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు మంచి ఈవులను అనుగ్రహించును గాక. లెట్ ద గుడ్ థింగ్స్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. హల్లెలూయా. తర్వాత అతడు చెప్పినదంతా జరుగును. అతడు మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పాను. మంచి మాట. నువ్వు చెప్పిన మంచి మాట ఏంటంటే, ఒక ప్రయోజనకరమైన మాట ఏంటంటే, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పాపం అప్పటికే వీళ్ళు 3 రోజులైంది తిరగబట్టి, గాడిదల గురించి తిరగబట్టి 3 రోజులైంది. 4వ వచనం చూడండి. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము 1, షాలిషా దేశమున సంచరింపగా 2, అవి కనబడలేదు. తరువాత వారు షైలీము దేశమును దాటి 3 సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. 4 అయితే అడవుల్లో, మన్యముల్లో, పట్టణాల్లో, టౌన్ లో అన్ని చోట్ల ఈ గాడిదలు వెతుకుతా ఉన్నారంట, దొరకలేదు. అయితే
సూపు దేశమునకు 5 వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము. గార్ధబముల కొరకు చిందింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివారితో అనగా. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఎన్ని ఏరియాలు తిరిగిండంట? ఒక 5 ఊర్లు తిరిగిండంట. ఎన్ని ఊర్లు? 5 ఊర్లు తిరిగిన తర్వాత సౌలు అన్నాడంట, అరే గాడిదలు పోతే పోయినాయి కానీ మనం వచ్చి 3 రోజులు అయ్యింది. మా డాడీ నా గురించి విచారిస్తున్నాడేమో, నేనేమైపోయినా అనుకుంటాడేమో. ఎందుకంటే అసలే నేను అందగాన్ని, ఇస్రాయేల్ అందరిలో మిస్టర్ ఇస్రాయేల్ నేను. మా నాన్న నా గురించి ఫీల్ అవుతాడేమో, మనం పోదాం రారా అంటే అప్పుడు అన్నాడంట, సార్ ఈ ఊర్లో ఒక ఓ మై గాడ్ ఈ ఊర్లో ఒక ఆయన ఆర్డినరీ పర్సన్, బహుగనుడు. ఆయన చెప్పింది చెప్పినట్టే జరుగుద్ది. చూడండి ఎక్కడంటే 3వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో, యేసయ్యా మీకు వందనాలు, 21వ వచనంలో, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట, సమూయేలు ఏం చెప్తే అది జరుగుతుందట. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 19వ వచనం కూడా చూడండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. స్తోత్రం చెప్దామా ఒకసారి? హల్లెలూయా. ఈ విషయాలన్నీ సౌలుకు తెలియలేదు కానీ ఎవరికి తెలిసాయి? తన పనివాడికి తెలిసాయి. కాబట్టి నువ్వు చెప్పిన మాట మంచిదిరా, నీ మాట మంచిది, వెలుదుము రమ్మన్నాడు. ఎస్, నీ మాట మంచిది. స్తోత్రం కలుగును గాక. వీలైతే ఇతరులని బలపరిచే మాట మనం మాట్లాడాలి. హల్లెలూయా. ప్రోత్సహించే మాట మనం మాట్లాడాలి. హల్లెలూయా. ఎంకరేజింగ్ వర్డ్స్. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏది? అరే లేదు, దేవుడు చేస్తాడు. మంచి మాట. ఏ మాట? మంచి మాట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుష్టు వ్యాధితో ఉన్నాడు. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కుష్టివాడు. అయితే ఆ కుష్టివాడు ఏం చేశాడు అని అంటే, కొంతమందిని చెరపట్టుకొని తీసుకొని వస్తే, ఆ చెరపట్టుకొని తీసుకొని వచ్చిన వారిలో ఒక చిన్నది ఉంది. ఎవరున్నారు? ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది యజమానురాలికి పరిచర్య చేస్తూ ఉంది. ఆ చిన్నది యజమానురాలికి పరిచర్య చేస్తూ ఉంది. అయితే ఆ చిన్నదానికి ఏం తెలుసు అనంటే, ప్రవక్త అయిన ఎలీషా గురించి తెలుసు. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ చిన్నదన్నది వాళ్ళ మేడం తోటి, మేడం ఒక చిన్న మాట చెప్పాలా? మన అయ్యగారు గనక పలానా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి పోతే మన అయ్యగారి రోగం ఏమవుతుంది? బాగుపడుతుంది, స్వస్థత వస్తుంది. స్తోత్రం చెప్దాము ఒకసారి. హల్లెలూయా. అయితే ఈ రాజు సరే పోదాంలే, పోయి ఎక్కడి నుంచుండంట? వాకిట్ల నుంచుండంట, డోర్ కాడ. డోర్ దగ్గర నుంచుంటే ఈయన ఏమన్నాడంటే, పోయి యోర్దాన్ నదిలో ఒక 7 సార్లు మునుగుమని ఆయనని ఏమన్నాడు? హల్లెలూయా. అప్పటికే సిరియా రాజు ఈయన గురించి రికమెండేషన్ చేయడానికి వీళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని బ్రతిమలాడిండు. పో, ఎవడనుకున్నావురా? నేను ఎవరింటికి వస్తే వానింటికి రానికి నేను ఏమన్నా ఆర్డినరీ పర్సన్ అనుకున్నావా? చల్లాడు అన్నాడు. అనుడే కాకుండా 2 సార్లు 50 మందిని కథం, 100 మంది ఫినిష్. ఒరే ఈయనెక్కడ పాస్టర్ రా, వీన్నోరేం నోర్రా. హల్లెలూయా. వీడు నోట్లకెళ్ళి మాట వచ్చి ఆలస్యం చచ్చిపోతురేమ్రా. చెప్దామా స్తోత్రం? మంచిగా చెప్పలే, ఇంకొంచెం మంచిగా చెప్పండి. ఇదే ఫస్ట్ టైం చెప్పండి, మరోసారి చెప్పండి. హల్లెలూయా. ఈయన అనుకున్నాడంట, అరే ఈయన ఎంత డేంజర్ ఉన్నాడు రా నాయన, పోయిన వాళ్ళన్నా చంపుతున్నాడని. 3rd టైం పోయినోడికి ఐడియా వచ్చింది, సార్ ప్లీజ్ మీకు దండం పెడతా, నేను వాళ్ళలాంటోని కాదు సార్. అరే మా యజమానునికి బాగాలేదు సార్, మిమ్మల్ని బ్రతిమలాడ నీకు వచ్చిన సార్. పో రమ్మను, ఆయననే రమ్మను అంటే వచ్చాడు. నయమాన్ వచ్చాడు, సైన్యాధిపతి, బోల్డ్ అని యుద్ధాలు చేసి గెలుచుకొస్తున్నాడు. వచ్చి నుంచుంటే ఈయన ఏమనుకున్నాడనంటే,
పాస్టర్ గారు లోపలికి పిలిచి ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడేమో, అప్పుడు నాకు నయం అవుతుంది అనుకున్నాడు. రాలే. వచ్చిండా? రాలే. ఏ బాబు పోయి యోర్దాన్లోకి 7 సార్లు మునుగురా బాబు పో. జస్ట్ ఇమాజిన్ ఎంత మండుద్ది, ఎంత కాలుద్ది చెప్పండి. ఒక సైన్యాధిపతి, హల్లెలూయా, అరే ఒక సైన్యాధిపతి పోతే ఆయన వెనకాల ఉంటుందా? సైన్యం ఉండదా? అరే ఈ పాస్టర్కి ఏం పాస్టర్ రా వీడు, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రమ్మంటే రాలే. అనగానే చదువుదాం అదే అధ్యాయంలో 13వ వచనం చదవండి, రాజుల గ్రంథం. అయితే అతని దాసులలో ఒక్కడొచ్చి నాయనా, ఇగో ఎట్లా ఇటు, ఎట్లా ఇటు, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు విత్ మీ? మన ఇంట్లో పామోరియన్ డాగ్స్ ఉన్నాయా? బొచ్చు కుక్కలు డాగ్స్ ఉన్నాయా? ఎట్లా చేస్తాం? మా అమ్మ కాదు, మా నాన్న కాదు. ఆయన వచ్చి అన్నాడు, ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా, నాయనా ఆ ప్రవక్త ఏమైనా ఒక గొప్ప కార్యము చేయమని, ఏదన్నా గొప్ప పెద్ద పని చేయమని చెప్పిండా? నియమించిన గొప్ప పని చేయమని చెప్పలేదే. ఏం చెప్పాడు? ఉట్టిగా యోర్దాన్లో పోయి చేయరాదు నాయనా, మంచిగా అయితే ఏమో చూడు నాయనా. స్తోత్రం చెప్దామా? ఆదివారం మందిరానికి పోకుండా ఆగొద్దు నాయనా, పోదాం నాయనా, మంచిగా అవుతావు నాయన, పాడైపోవు. దేవుని ఆశ్రయించినోడు, దేవుని దగ్గరకు వచ్చినోడు నష్టపోతాడా? హల్లెలూయా. పాడైపోతాడా? పోడు. రానోడే పోతాడు. రానోడే సినిమా యాక్టర్స్ అనా ఏంటి అంటే సంకనాకిపోతాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నాయనా ఎల్లు రాదు నాయనా అంటే ఏం చేశాడు ఆయన? సరేలే, వీడు ఇంత కన్విన్స్గా చెప్తుండు కదా, చూద్దాం. పోయి చదువుమా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. చెప్తామా? ప్రభుకు స్తోత్రం. చెప్పితే వినకపోతే సడన్గా చూస్తాం, కానీ చెప్పితే వింటే బాగుపడంగా చూస్తాం. వెరీ సింపుల్ లాజిక్. ఆమేన్. విన్నాడు, పసి పిల్లోలాగా అయిపోయాడు. ఇక ఈ నయమాను సంతోషం కాదు, ఒకటే జంపింగ్, ఫ్లోయింగ్, హ్యాపీ. అసలు ఇట్లా అయిపోయి ఏం చేసిండనంటే, ఒక చిన్న బహుమానం పంపిస్తా తీసుకో అని అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడు, ఇంటెడు బంగారం ఇచ్చినా వెండినిచ్చినా నాకొద్దు పోరా అబ్బాయి అన్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వెతకుట మంచిది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మంచి అడ్వైజర్స్ మనతోటి ఉండుట మంచిది. మంచి కౌన్సిలర్స్ లేకపోతే మంచి సపోర్టర్స్, మనకు సహకరించేవారు, మన బాగు కోరుకునేవారు, మన మంచి కోరుకునేవారు మనతో ఉండుట మంచిది. కొంతమంది పక్కనే ఉంటారు, గుంతలు తవ్వుతుంటారు. ఏం చేస్తుంటారు? పక్కనే ఉంటారు, గుంతలు తవ్వుతూ ఉంటారు. ఈడ మాట్లాడిన మాటనే అనవసరం, పక్కకి బుప్పని వెళ్ళిపోతుంది. ఇక ఏం వెళ్ళిపోతుంది? ఎంత సీక్రెట్ అని ఉండండి, బుప్పని వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీడు పక్కన చెప్పకపోతే వీళ్ళ కడుపు మంట, గ్యాస్ నిండిపోతుంది, అసిడిటీ వస్తుంది, పొగలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంట బా. అవునా వదినే? అవునా అక్క? మీ చెవుల లమన్ను పోయా, వాళ్ళ ఇంట్లో ఏదో అయితే మీకెందుకే? హల్లెలూయా. అరే ముందు మన ఇల్లు చూసుకోండి రే బాబు, పక్కింటోడుకోవాలందుకే నాయన. తప్పా కరెక్టా? ఊరుకోండి పాస్టర్ గారు, పక్కింటి వాళ్ళు మాటలు వినకపోతే అసలు మాకు అన్నమే ఎక్కదు, ఆకలే వేయదు అంటే. పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎట్టండి? నిద్రే పట్టదు నాకు రాత్రి అంతా. వద్దండి బాబు, మనది మనం గడుక్కుందాం. పక్కన ఉంది ఎందుకు గడుగుడు? ఏమంటారు? స్తోత్రం కలుగును గాక. సో వీ షుడ్ హ్యావ్ సపోర్టర్స్ ఈజ్ గుడ్. మనకు మంచి మాట చెప్పే వాళ్ళు మనతో కూడా ఉండుట చెప్పండి మంచిది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. రిగార్డింగ్ షుడ్ హ్యావ్ గుడ్ అడ్వైజర్స్. 32వ అధ్యాయం. నేను నీకు, అక్కడి నుంచి ఉంది ఆవిడ అదురా, నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను,
నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి ఇలాగ ఆలోచన చెప్పేవారు మనకు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నీకు ఉపదేశము, ఐ విల్ టీచ్ యు, ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నేను నీకు, హల్లెలూయా, ఐ విల్ టీచ్ యు టు గో ఇంటూ విచ్ వే, ఏ మార్గములో. యెషయా గ్రంథం 30వ అధ్యాయాలు అనుకుంటా ఉంటుంది. నీవు మార్గమందు నడుచున్నప్పుడట ఇదే సరైన మార్గము, దీనిలో నడవండి అని వెనక నుండి ఒక శబ్దం వస్తుందట. హీ విల్ గైడ్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ స్పీక్ విత్ యూ, హీ విల్ టీచ్ యూ. హల్లెలూయా. ఆ నడవవలసిన మార్గమును నీకు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. హల్లెలూయా. ఇక చూసింది చాలు గాని కింద మీద టీవీలో చూడుర్రి. మీకోసమే పెట్టినాం కదా, మళ్ళా నెత్తి కొంచెం అలవాటు పడాలి కదా. ఎస్, హల్లెలూయా. ఎట్లుండొద్దట మీరు? బుద్ధి. ఒరే ఏమో బుద్ధి జ్ఞానం ఉందా? ఏంట్రా పని అలా చేసావు? ఏం చేస్తాయి? కంచర గాడిదలు గుర్రాలకు బుద్ధి జ్ఞానం ఉండదు. అందుకే ఏం చేస్తారు? గుర్రానికి ఏమేస్తారు? కాబట్టి కళ్ళెము లేని గుర్రాల్లాగా ఉండకుండి బుద్ధి లేని గుర్రాలట. ఏం లేని? బుద్ధి జ్ఞానం. మనిషి అన్నోడికి ఏముండాలా? కొద్దిగా బుద్ధి, కొద్దిగా జ్ఞానం, కొద్దిగా బుర్రలో గుజ్జు ఉండాలా. స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అన్నవాడికి ఇంకొద్దిగా ఎక్కువ ఉండాలా. ఎందుకనంటే హైందవులు మనం అనే పని లేదు, రోజుకొక దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా హైందవుడు అనేవాడు నిద్ర లేయంగానే, స్నానం చేయంగానే పూజ గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకుంటాడు. కానీ క్రైస్తవుడు పెట్టుకోడు. ఫోటోలు లేవు కదండి. ఓరి దుర్మార్గుడా, ఫోటోలు మనం పెట్టుకోకూడదురా. హల్లెలూయా. మనకు మన ఇళ్ళల్లో ప్రేయర్ రూమ్ ఉంటుందా? ప్రేయర్ రూమ్ ఉంటుందా? మనకి ఉండదు. హాల్ ఇంత ఉండాలి. హాల్లో ఈ ఎదవ టీవీ ఇంత ఉండాలా, ఎదవ సోఫా సెట్ ఉండాలా, ఆ కుండలు ఉండాలా, ఇంకేంటి ఆ ఫిషెస్ ఆక్వేరియంస్ ఉండాలా, సోక్ ఉండాలా, బెడ్రూమ్ ఇట్లుండాలా, బెడ్రూమ్లో ఏసీ మంచాలు ఇట్లుండాలా, అన్నీ ఉండాలా. కానీ ప్రేయర్ రూమ్ మాత్రం, నేను నా ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రేయర్ రూమ్ కట్టుకున్నా అన్న క్రిస్టియన్ ఎవడన్నా ఉంటే చెయ్యొద్దండి ప్లీజ్. ఐ విల్ రియలీ హానర్ యూ. ఎవరన్నా ఒక్కరు ఉన్నారా మందిరంలో? అది మనకి వాళ్ళకున్న తేడా. అది ఒక్కడెత్తలేదు అని అంటే వీ డజంట్ హ్యావ్ ఎ సపరేట్ ప్రేయర్ రూమ్ టు అస్. హౌ షేమ్ ఇస్ దట్? సిగ్గా కాదా? ఎంత బాగా చెప్తున్నారు సిగ్గే అని. ఇక ముందు కట్టుకునేటోళ్ళు బుద్ధి జ్ఞానములు లేని గుర్రాల్లాగా, కంచర గాడిదల్లా కాకుండా ఒక రూమ్. ఎట్లా? ప్రేయర్ రూమ్. ఎవడన్నా మీ ఇంటికి వస్తే పిచ్చి అయిపోవాలా? ఏమైపోవాలా? పిచ్చి అయిపోవాలి. అయ్యా వీళ్ళు కూడా ప్రేయర్ రూమ్లో కట్టుకుంటురా. సంబడి సే ఆమెన్. ఆమెన్. స్పెషల్ ప్లేస్. ఎప్పుడైతే ఆ స్థలాన్ని నువ్వు ప్రత్యేకిస్తావో ఆ స్థలంలో దేవుడి సన్నిధి ఉంటుంది. వెన్ ఎవర్ యు గో, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ దేవుడు నిన్ను దర్శిస్తాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టు నీతో మాట్లాడతాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఆ యొక్క గుడారంలోకి, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడల్లా ఒక మేఘం దిగొచ్చేదట. మేఘం దిగి వచ్చి ఆ మేఘములో నుండి ఒక మనుష్యుడితో మాట్లాడినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. సో వీ షుడ్ హ్యావ్ అ ప్రేయర్ రూమ్. ఐఎమ్ సారీ, మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే నన్ను ఏం క్షమించొద్దు. థ్యాంక్ యూ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను నేను క్షమించొద్దు. ఒక ప్రేయర్ రూమ్ కట్టుకోరు. స్తోత్రం. పాయింట్ నెంబర్ 3, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సౌలు, మనము వెళ్దాంరా, వెళ్దాం కానీ ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము? అరే మనం వెళ్దాంరా, వెళ్దాం కానీ మనం ఏం తీసుకెళ్దాం? చదువుక. మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. అమ్మయ్య, ఫినిష్. మనం తీసుకొచ్చిన లగేజ్, ఫుడ్ అంతా అయిపోయింది.
ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీయూ లేదు అని తన పనవానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా, అరే అన్ని అయిపోయినాయి కదరా, అసలు ఏమని ఉన్నాయా మన దగ్గర అని అంటే, ఆ పనివాడు వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు. నా దగ్గర ఏముంది? ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సౌలు అంటున్నాడు, అరే నా దగ్గర అయితే ఏమీ లేవురా, నా దగ్గర అమ్మా కుర్చీలలో ఖర్చీపులు ఏమైనా ఉన్నాయా అక్క? ఆ కుర్చీలో ఖర్చీఫ్ ఏమైనా ఉందా మీ పక్కన? శోభా ఆంటీ, కెన్ యూ ప్లీజ్ మూవ్ ఇన్సైడ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. అక్క ప్లీజ్ త్వరగా ఇవన్నీ ఖాళీ అయిపోవాలా? ధన్యము, ఎంతో ధన్యము. మీరు ముందుకు జరగండి, కింద కూర్చున్న వాళ్ళంతా పాట పాడండి, కుర్చీలో లోనకు జరగండి, జరగాలి, లోనకే జరగాలి, పూర్తిగా జరగాలి. జరిగినాక చెప్తా వాక్యం పూర్తిగా. ఈ లాస్ట్ చైర్లు ఖాళీ అవ్వాలి నాకు, లాస్ట్ చైర్లు. శాంతక్క నీ పక్కన ఖర్చీఫ్ ఉందా? ఉందా? అదే ఖర్చీఫ్ ఉందా అంటే ఎవరైనా ఉన్నారా అన్నట్టు అర్థం అనమాట. అదే జరిగారా మొత్తం జరిగారా ఫిల్అప్ అయిపోయినా? భవానీ నీ ముందు ఉందా ఖర్చీఫ్? అదేనే ఉందా అంటున్నా. ఓకే, ఇప్పుడు బయట ఉన్న లోపలికి వచ్చేయండి, పాట పాడండి, ఏదన్నా పాట మీకు నచ్చిన పాట. నడిపించు నావా పాడండి. నడి సాంద్ర బయట ఉన్న వాళ్ళు లోపలికి రావచ్చు, చాలా ప్లేస్ అయింది. జీవన మార్గమునా నా జన్మ, అందరికి వచ్చి పాట అందరు పాడాలి, నోరు నడిపించు నడి సాంద్ర నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నావా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పలేదేంటి? ఏదా మూడోసారి చెప్పి హల్లే ముందు చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. అడిగాడు, మన దగ్గర పావుతులము వెండి కలదు. ఈయన దగ్గర ఏం లేదు, ఈ పనివాడు ఎందుకు ఇవ్వాలా? ఏమండి, అమ్మా వీడిని నాది కూడా వేసేస్తాడేమోరా అని అనుకోలే. నో 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 సౌలు, నా దగ్గర పావుతులము వెండి కలదు. మై గాడ్. సో వాట్ ఈస్ గుడ్? గివింగ్ ఈజ్ గుడ్. ఏంటి? టేకింగ్ ఈజ్ గుడ్. Taking is good or giving is good? Giving is good. Giving is good. Hallelujah. Giving is good. ఇచ్చుట మంచిది. పుచ్చుకునుట మంచిదా, ఇచ్చుట మంచిదా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? ఇదే పంచాయతీ మనతోటి. మనకి ఆమె 600 చీర పెట్టింది అప్పుడు. ఎప్పుడు? ఒక 2-3 ఏళ్ళ కింద. అప్పుడు 600 చీర ఇప్పుడు 6000 తోటి సమానం. మరి ఒక 10 ఏళ్ళు అయిపోయినాక ఇది కట్నాలు ఇచ్చిన లిస్టు చూసుకొని అప్పుడు వీళ్ళు మనకి 116 చదివిచ్చారు. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఆ 116 ఇప్పుడు ₹1,00,000 సమానం. మనం ఏం చేస్తాం? అదే 116 చదివిస్తాం. హల్లెలూయా. ఈ 10 ఏళ్లలో ఎన్ని పెరిగిపోయి ఉంటాయి? పెరిగిపోయినా చెప్పండి. అప్పుడు 600 చీర ఇప్పుడు ఎంత అయింది చెప్పండి. కానీ మనం మాత్రం రేషన్ షాపులో ఇచ్చే చీరనో, లేకపోతే మన కేసీఆర్ గారు ఇచ్చే చీరనో, కేసీఆర్ గారు ఇచ్చే చీర ఎన్నుతుకులకు వస్తుంది? కట్టుకున్నామా మనం? కట్టుకున్నా సమస్య లేదు. మనం కేసీఆర్ చీరలు కట్టుకున్నాడేంది? నాన్ సెన్స్. చెప్దామా స్తోత్రం. ఉట్టిగా అంత షోపుటప్ గవర్నమెంట్ ఇది. ఏం గవర్నమెంట్? షోపుటప్ గవర్నమెంట్. ఇప్పటి వరకు శంకుస్థాపన 3 సార్లు చేసిండు, ఒక ఇటుక కూడా లేదు ఆడ. మనకు క్రిస్టియన్స్కి సమాధుల స్థలాలు లేవు. హల్లెలూయా. అంత దికావా, ఖాళీ దికావా. ఇప్పుడు ఇచ్చుట మంచిదా, పుచ్చుకునుట మంచిదా? హల్లెలూయా. ఇచ్చుట
మంచిది, స్తోత్రం కలుగును గాక. ఇచ్చేటప్పుడు ఎలా ఇయ్యాలి? ఇచ్చేటప్పుడు ఎలా ఇయ్యాలి? 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. దేవుడికి మనం ఏదైనా ఇచ్చేటప్పుడు, లేక దైవజనుడికి మనం ఏదైనా ఇచ్చేటప్పుడు, దైవ సేవకులకు ఇచ్చేటప్పుడు, లేక మందిరానికి ఎప్పుడన్నా ఏదన్నా ఇచ్చేటప్పుడు, ప్లీజ్ త్వరగా ఎలా ఇయ్యాలి అని అంటే సనుగు కొనకయు బలవంతముగా కాకయు. అబ్బా ఊకే దశంభాగాలు అంటుంది జార్జ్ అన్న. ఏంటిదో ఏమో ఊకే పైసల పిచ్చి పట్టింది వీనికి. ఏం పట్టింది జార్జ్ గారికి? ఏం పట్టింది చెప్పండి? జార్జ్ గారికి ఏం పట్టింది? పైసల పిచ్చి పట్టింది. నాకు పైసల పిచ్చి ఉండనే ఉండదు, ఓన్లీ టైం పిచ్చి మాత్రం ఉంటుంది నాకు. టైంకి రానోళ్ళ కోసం నేను ఎక్కువ ప్రేయర్ చెప్తున్నాగా, ఎక్కువ దేవుని దగ్గర ప్రార్థన టైం కంటే ముందు వచ్చేటోళ్ళ గురించి ఫస్ట్ ప్రార్థన చేస్తా. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికంటే మందిరానికి 9 గంటల కంటే ముందు వచ్చేటోళ్ళు నా మైండ్ ఫుల్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రార్థన విన్నపాలు అన్నీ ఫుల్ ఉంటాయి ఈ బ్రెయిన్లో. ఏది 9 కంటే ముందు వచ్చేటోళ్ళ గురించి, ఈ తర్వాత 9కి వచ్చేటోళ్ళ గురించి. ఇక మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఇక నేను ఉన్నది ముఖం మీద చెప్తున్నా, నన్ను క్షమించకండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఎట్లా ఇవ్వాలంటే దేవుడికి సనుగు కొనకయు బలవంతముగా కాకయు. ప్రతివాడును ఎవ్రీవన్ ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం, తన హృదయములో ఎంత ఇయ్యాలి అని అనుకున్నావో ప్రకారము ఇయ్యవలెను. అంత ఇయ్యండి. హల్లెలూయా. అంత ఇవ్వండి. ఆ తర్వాత దేవుడు నువ్వు అనుకున్నంత దేవునికి ఇచ్చువారి యందు, హల్లెలూయా, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. స్తోత్రం కలుగును గాక. ఉత్సాహముగా, ద జనరస్ హార్ట్, జనరస్లీ హార్ట్ఫుల్లీ. సనుగు కొనకయు ఊకే పైసలు అంటుండ్రు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ 112వ కీర్తన 9వ వచనం. ఇయ్యడం వల్ల ఏం జరుగుద్దో ఒక మాట చెప్తా. ఇచ్చుట మంచిదా, పుచ్చుకొనుట మంచిదా? పావుతులం వెండి ఉంది సార్ నా దగ్గర, వెళ్దాం పదండి అని అన్నాడు. హల్లెలూయా. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. కొద్ది గట్టి కూడా చదవచ్చు. అదే వాని హృదయము యెహోవాను ఆశ్రయించి వాక్యం చదివితే ఎట్లుండాలంటే దమ్ము ఉండాలి వాక్యంలో. అరే వాని హృదయము అంటే నాకు కరిగిపోయింది ఇక్కడ. అది నిర్మలక్కలాగా ఉండాలి. అంటే ఆమె ఆఫీసర్ కదా, పనిచేసి అందరినీ తొక్కి ఎవరిని పడితే వాడిని తిట్టి కంగున చదువుద్ది. ఉషా టీచర్ ఏమో పంతులమ్మ కాబట్టి బోధించి కంగున చదివిద్ది. మనమేమో భయానికి మెల్లగా చదువుతాము. అలా చదవకూడదు వాక్యం, గట్టిగా. ఓకే, yes please somebody read. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును. మైకు ఇసిరి కొడతా, ఇంకోసారి తప్పు చదివితే ఏమి ఇసిరి కొడతా? మైక్ ఇసురుతా. అండ్ తప్పు చదివేటోళ్ళకి మైక్లో చదవడం డిస్క్వాలిఫై చేసేస్తా. హల్లెలూయా. ఓకే, వాడు దాతృత్వము కలిగి ఏంటంట? వాడు దాతృత్వము కలిగి బీదలకు కూడా ఇవ్వాలంట, దేవుడికి ఇవ్వాలంట, ఇంకెవరికి ఇవ్వాలంట? బీదలకి, అవసరంలో ఉన్న వారికి లేదని చెప్పకూడదట, లేదు అని చెప్పకూడదట. హల్లెలూయా. మేము చాలామంది దగ్గర ఇలాంటివి ఉండి కూడా లేవనిపించుకున్న సందర్భాలు మాకున్నాయి. ఇల్లు తాళం పడ్డప్పుడు కొంతమందిని షూరిటీల గురించి అడిగితే నేను పెట్టను అని మా మొహం మీద చెప్పారు మన చర్చ్ వాళ్ళే. నేను పెట్టను. ఎట్లా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి లేని స్థితిలో మేము పెట్టాం. మాకు గుర్తుంది అది. మా అమ్మ బ్రతుకున్నప్పుడు, మా అమ్మ చనిపోయినాక పెట్టాం. మేము పెట్టాం అన్నారు. ఎలా ఉంటుందంటే గుండె ఒక్కసారి పగిలిపోయినట్టు అవుతుంది. నిజంగా చాలా బాధేస్తుంది. ఇట్ హర్ట్స్ అ లాట్. కాబట్టి ఉంచుకొని లేదని మాత్రం చెప్పమాకండి దయచేసి. అవసరంలో ఉన్నవారికి నువ్వు చేయగలిగినంత, లేదు అని మాత్రం అనకండి ప్లీజ్. యాజ్ ఎ క్రిస్టియన్ చెప్తున్నాను నేను, క్రైస్తవుడుగా లేదు అని మాత్రం అనమాకండి. స్తోత్రం కలుగును గాక. వాడు దాతృత్వము కలిగిస్తాడంటే ఎట్లా? జనరస్ హార్ట్. విత్ ఎ జనరస్ హార్ట్
హీ గివ్స్ టు ద పువర్, హీ హెల్ప్స్ పువర్. హల్లెలూయా. మరియు వాని నీతి నిత్యము అప్పుడు ఇస్తే వాని నీతి నిత్యము నిలుచును. హిస్ రైచియస్నెస్, హల్లెలూయా, హిస్ రైచియస్నెస్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. అంటే నువ్వు చచ్చిపోయినాక కూడా నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చినప్పుడు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేటోడు, మా అమ్మని పొద్దున 7 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock దాకా ఆటోలో దిప్పేటాడు. అప్పుడు కార్లు గీర్లు ఏం లేవు. ఇమానుయల్ అంకుల్ లేనప్పుడు, లేకపోతే జేమ్స్ అన్న లేనప్పుడు, అమ్మని బండి మీద తీసుకుపోయేటో లేనప్పుడు, ఆ మోహన్ గారిని తీసుకొస్తే వాడు సాయంత్రం ఇంటికి వచ్చినాక వాడు షర్ట్ ఇట్లా పట్టుకునేటోడు. మా అమ్మ బ్యాగ్లో ఇట్లా చేయబెట్టి ఎన్ని డబ్బులు వచ్చినాయో లెక్క పెట్టకుండా వాని దోశలు వేసేసేది. ఎంత కాదు. హల్లెలూయా. వాడు ఇప్పటికీ చెప్తాడు, అరే మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తంలో ఇంటికి భోజనానికి పిలిచి అమ్మ అన్నం పెట్టిందంటే నాకు నా పెళ్ళానికే రాని అంటాడు వాడు. మళ్ళీ మినిస్టర్ గారి ఇంటికి పోతే మినిస్టర్ గారు డైనింగ్ టేబుల్ మీద వాడికి భోజనం. బయట ఆటోలో జార్జ్ గారి ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని పిలవండి భోజనానికి. మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు గారి ఇంటికి పోయినప్పుడు, ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఏసీపీలు సిఐలు ఇంటికి పోయినప్పుడు, కింద వాడు ఆటోలో వాడు ఉన్నాడు, మోహన్ గారు పిలవండి అంటే వాడు ఇంటికి వచ్చారు, మినిస్టర్ ఇంట్లో అమ్మతో పాటు తిన్నరా అనేది అలానే. ఒక స్తోత్రం ప్లీజ్. ఆ మూడో స్తోత్రం చెప్పండి. ఇలా చెప్తా ఉంటాం మీకు ఇంకా నేను. హల్లెలూయా. వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. అంటే నేను ఎందుకు చెప్పే ఈ మాట అంటే, మా అమ్మ చనిపోయి ఇప్పటికి 22 సంవత్సరాలైనా ఈ రోజు కూడా చెప్తాడు వాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలైనా అదే మాట చెప్తాడు. నేను ఇట్లా దోశ ఇట్లా ఇట్లా పట్టుకునేటోని రా, చెంగు పట్టుకునేటోని, చెంగు నిండి వేసేదమ్మా, అసలు లెక్క పెట్టలేదా అని. హల్లెలూయా. వాని నీతి తరతరములు ఉండును, వాని కొమ్ము ఏంటిదంట, వాని కొమ్ము అంటే ఆయన కుటుంబం, లేకపోతే వాళ్ళ వంశం స్తోత్రం కలుగును గాక. ఏది దాతృత్వము కలిగి దేవునికి ఇచ్చేవారు కానీ, దాతృత్వము కలిగి బీదలకి సహాయం చేసేవారు కానీ, మందిరానికి ఇచ్చేవారు కానీ, వారి యొక్క వంశము ఏమైతుందంటే ఘనత నుండి హెచ్చింపబడును. ఓ మై గుడ్నెస్, ప్రభుకు స్తోత్రం చెప్దామా. సో గివింగ్ ఈజ్ గుడ్. ఏమండి, ఏది మంచిది? ఇచ్చుట మంచిది. చెప్పండి. ఇచ్చుట మంచిది. ఆమేన్. సో గివ్ జనరస్లీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊకే మీరు తలలెత్తండి 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 అంటే ఎత్తట్లా. అందుకనే దేవుడు ఇవి ఇచ్చాడు. ఇవి ఇచ్చిన వాళ్ళని దేవుడు దీవించాలా దీవించొద్దా? ఎంత ఎంత ఎవడికో ఎందుకు అనాలి అని ఎవడు మాట్లాడలేదా? బోల్డ్ అంత. ఎంత? స్తోత్రం చెప్దామా. ఈ ఇచ్చిన కుటుంబం కోసం ఒక ½ మినిట్ స్తోత్రం చెప్దామా. ½ మినిట్ 30 సెకండ్లు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. That's wonderful. Oh hallelujah 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 hallelujah. దేవుడు బిడ్డలను దీవించును గాక. ఆమేన్ ఆమేన్. ఇట్లా మాట్లాడుతూ ఉన్నా, నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే సహోదరుడు అన్నాడు, అన్న నేను ఒక టీవీ కొంటా అన్నాడు. ఓ ఇట్ ఈస్ వెరీ గుడ్ రా అన్న. ఆ వెంటనే వాళ్ళ పక్కన వాళ్ళ బామ్మర్దున్నాడు, అయ్యగారు నేను ఒకటి ఇస్తా. అరే వాటే కాంపిటీషన్, గివింగ్లో కాంపిటీషన్ చూడండి. స్తోత్రం చెప్పండి. గివింగ్లో కూడా బావా నువ్వు ఇస్తే నేను కూడా ఇస్తా. దేవుడా బావమర్దులను బాగా దీవించును గాక. హల్లెలూయా. ఇప్పటికీ పేరు చెప్తాను చూస్తారు కదా. ఏది మంచిది? పాయింట్ నంబర్ 1, వెదకుట మంచిది, మంచి సలహాదారులు పక్కనుండుట మంచిది. తర్వాత అయ్యా ఇప్పుడే ఇచ్చుట మంచిది. ఇస్తే ఏం జరుగుతుందో ఇక్కడ ఒక పాయింట్ చెప్పా, ఇంకొక పాయింట్ చెప్తా. ఇస్తే ఏం జరుగుతుంది అని అంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 16. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును. వాట్ అ వండర్ఫుల్ వర్డ్ ఇస్ దిస్.
వాట్ అ వండర్ఫుల్ వర్డ్ ఇస్ దిస్. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు ఓ కలుగజేయును. మై గాడ్, ఇగో a man's gift maketh room for him. I don't know what is this room. I don't know what God is going to give the room. Hallelujah. దేవుడు ఏ వీలు కలుగజేస్తున్నాడో, ఉద్యోగపు వీలా, హల్లెలూయా, ఉద్యోగపు వీలా, లేక వివాహపు వీలా, లేకపోతే ఒక ప్రమోషనా, ఐ డోంట్ నో. దేవుడు ఐ డోంట్ నో వాట్ హీఈస్ మేకింగ్ అ రూమ్. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. అది వానికంటే తక్కువైన వాళ్ళ దగ్గర కాదంట, అతనికంటే గొప్పవారి దగ్గర నిలబెడుతుందంట. ప్రభుకు స్తోత్రం చెప్దామా గట్టిగా. నీవు ఇచ్చే కానుక ఏంటిదట? వాట్ బెస్ట్ యు గివ్ టు ద గాడ్. వాట్ బెస్ట్, ఆర్ ఐ కెన్ సే వాట్ ఫస్ట్ యూ కెన్ గివ్ టు ద గాడ్. స్తోత్రం కలుగును గాక. నువ్విచ్చే కానుక నీకు వీలు అంటే అనుకూలత కలుగజేస్తుంది. ఇట్ విల్ ప్రొవైడ్ సంథింగ్ యూ మైట్ బి నాట్ ఎక్స్పెక్టింగ్. నువ్వు ఊహించింది దేవుడు ఇస్తాడేమో. నమ్మితే ఆమెను చెప్దామా? కానుక ఏంటిదంట? నా దగ్గర ఏముంది సార్? నా దగ్గర పావు తులము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చుట మంచిది. ఇచ్చుట వలన నీ నీతి నిత్యము నిలుస్తుంది. నీకు ఘనత కలిగి నువ్వు హెచ్చించబడతావు. ఇచ్చుట నీకు వీలు కలుగజేస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాయింట్ నంబర్ 4, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచ్చుండగా, ఊరిలోనికి మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర ఎక్కిపోవచ్చుండగా వీళ్ళు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు, నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనపడ్డారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీళ్లు చేదుకొనడానికి వచ్చిన కన్యకలు. ఎంతమంది నీళ్లు మోసిర్రో మరి. కన్యకలు తెలియదు నాకు. ఇప్పుడు ఏముందిలే, ఇళ్ళలో బోర్లు ఉన్నాయి, మన పిల్లలకు బిందెత్తుకునుడు రాదు, కనీసం జగ్గు మోసుడు కూడా రాదు. వీళ్ళ లైఫ్ స్టైల్ పాడుగాను. కానీ ఎవడు మోసిండు కానీ వీళ్ళు ఇప్పుడు మన పిల్లలు మోస్తున్నారు. గ్లాసు తీసుకొచ్చుడే కష్టమవుతుంది, అమ్మ నాయనకు ఒక గిలాసు నీళ్ళు ఇచ్చుడే కష్టమవుతుంది. కానీ ఇల్లేం మోసిర్ల పొందాం. నేను మోసిన నీళ్ళు 3 కిలోమీటర్స్ నీళ్ళు మోసినాం బిందె మీద బిందె పెట్టుకొని. 1984-80 సంవత్సరంలో మేము అన్నపూర్ణ స్టూడియో దగ్గర బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నాం. ఆడ నుంచి ఇప్పుడు సత్యసాయి నిగం ఉంది కదా, శ్రీనగర్ కాలనీ, అక్కడ ఒక గుడి ఉంటుండే. అంతకుముందు ఒక చిన్న గుడి. ఆ గుడిలో బోర్ ఎప్పుడు ఉంటుండే, నల్ల నీళ్ళు ఉంటుండే. నేను మా యొక్క బిందె మీద బిందె పెట్టుకొని ఆ నుంచి నీళ్ళు మోసేటోళ్ళం. ఇప్పుడు ఎవడన్నా నీళ్ళు మోస్తుండా? అంత పైప్ పెట్టుడే కదా, ఎట్లా మొత్తం పైపే, మోటార్ స్విచ్ ఆన్ చేయాలి. హల్లెలూయా. బట్టలు ఉతుకనీకే అన్నపూర్ణ స్టూడియో వెనకాల ఉన్న గుట్టలు అలా చెలిమెలు ఉండేటి అప్పట్లో. ఇంతింత మూటలు వేసుకొని మా ఇంటి చుట్టుముట్టున్న అందరు ఆంటీలతో పాటు మేము, మా మమ్మీతో పాటు నెత్తి మీద మూట బకెట్ పట్టుకొని పోవాలి. ఆడనే ఉతికి ఆరేసుకొని మడత పెట్టుకొని ఇంటికి వచ్చేది. ఇప్పుడంతా పోరా పో అంటారు. ఏమంటున్నారు? పోరా పో ఏంటి? మరకలు అయితే 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ చాలు, పోరా పో. ఉతికారా, బ్రష్ కొట్టారా, నుసిమేరా, నాని ఏం లేదు, ఊరికే రుద్దుతున్నారు. పోరా పో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కన్యకలు నీళ్లుతో చేదుకోవడానికి వచ్చారట. ఆదికాండం 24వ అధ్యాయంలో కూడా మనం చదివితే, ఆయన ఎవరు? అబ్రహాము దాసుడు. ఎలియాజర్ వెళ్ళినప్పుడు సాయంకాలం సమయంలో కొంతమంది నీళ్లు చేదుకోవడానికి వచ్చారట. స్తోత్రం కలుగును గాక. వాళ్ళని చూసి అడిగారట, ఏమండి ఇక్కడ ఒక దీర్ఘదర్శి, ఇక్కడ ఒక ప్రవచనాలు చెప్పి ఆయన ఉన్నాడట, ఎక్కడండి అని అడిగితే, అందుకు వారు, అబ్బా ఎంత ఎంకరేజింగ్ అంటే, అందుకు వారు ఇదిగో మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా గో క్విక్, త్వరగా వెళ్ళండి. స్తోత్రం కలుగును గాక. త్వరగా పోయి కలుసుకోండి, ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చాను. స్తోత్రం చెప్దామా? ఈ రోజే వచ్చారు, ఈ రోజే పాస్టర్ గారు వచ్చారు, ఈ రోజే ప్రవక్త ఊరికి వచ్చాడు. నేడు ఉన్నత స్థలమునందు, ఈ రోజు ఉన్నత స్థలములలో బలి అర్పించబోతున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దామా?
today he is going to give a sacrifice బలి ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఈ రోజే, స్తోత్రం చెప్దామా, ఇదిగో ఈ రోజే మీకు ఒక మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. స్తోత్రం కలుగును గాక. నేడే మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని నేను కోరుకుంటున్నా. స్తోత్రం కలుగును గాక. వర్స్ 13, ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, ఆమేన్, క్షణమందే, the moment, this is the moment, this is the day, this is a good day which God is going to bless us. Somebody say amen. Somebody say this day God is going to open a door for you. Somebody say hallelujah. This day God is going to break your chains. Amen. Hallelujah. ఈ రోజే, ఈ క్షణమందే దేవుడు మీ యొక్క బంధకములు తెంపునుగాక, మీ కొరకు ద్వారములు తెరవబడునుగాక, అద్భుతం నీ జీవితంలో, కుటుంబంలో, పరిస్థితుల్లో జరుగునుగాక. హల్లెలూయా. ఈ క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. The people are waiting with fasting. ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు బలిని అర్పిస్తాడు, ఎప్పుడు భోజనం చేయాలి. ఆయన భోజనం చేయకుండా వీళ్ళు భోజనం అంటున్నారు. ఇంగ్లీష్ హరీ అప్, ఏమంటది బైబిల్? హరీ అప్, గో సూన్, హరీ అప్, గో క్విక్, త్వరగా వెళ్ళండి. చదువు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. అతడు ఆశీర్వదించిన తరువాత పిలువబడ్డవారు భోజనము చేయుదురు. స్తోత్రం కలుగును గాక. సో ఐ ఎంకరేజ్ యు, గో, హరి, దేవుణ్ణి వెతకండి. హల్లెలూయా. ఉన్నత స్థలములలో దేవుణ్ణి ఎతకండి. ఈ స్త్రీలు ఏమంటున్నారు చూసారా? అయ్యో అవునా, మీరు వచ్చారా, ఆయన గురించి వచ్చారా, రండి త్వరగా వెళ్ళండి. హల్లెలూయా. సో వీ నీడ్ ద పీపుల్ హూ ఎంకరేజ్ అస్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి, దేవునికి సన్నిధికి ఎంకరేజ్ చేసే వాళ్ళే కావాలి. 3 రోజులు ఫాస్టింగ్ వదినా, ఆఖరి రోజు వెళ్దాం అనుకుంటున్నాలే. అవునా వదినా, నువ్వు ఆఖరి రోజు వెళ్తావా, నేను అదే రోజు వస్తాలే. హల్లెలూయా. బట్ ఈ కన్యకలు ఏమన్నారంటే త్వరగా వెళ్ళండి, హరీ అప్. ఈ రోజు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు హల్లెలూయా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన బలిని ఆశీర్వదించిన తర్వాత, ఆయన మీ అర్పణను ఆశీర్వదించిన తర్వాత మీరు ఆశీర్వదింపబడతారు. సో ఒకరిని ఒకరు ప్రోత్సహించుట మంచిది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుచున్నట్టు సమాజ మందిరముగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించుకొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని. స్తోత్రం కలుగును గాక. కింద ఫుట్ నోట్ లో పురికొల్పవలననే మాటకి ఏమని చూడండి, రేపవలెనని. ఎలాగంట? రేపబడి అంటే ఏమండి, పదండి పోదాం, లెట్ us go. హల్లెలూయా. వెళ్ళండి. ఎంకరేజ్మెంట్, సపోర్ట్. స్తోత్రం కలుగును గాక. సపోర్ట్. మోషే చేతులు బరువెక్కినప్పుడు ఊరు ఆరోన్లు ఇద్దరు ఏం చేశారు? ఆ పక్క ఈ పక్క అలాగ ప్రార్థనలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. we should encourage, we should support the ministry, we should support the man of God. హల్లెలూయా. పురికొల్పవలనని కిందేముంటది? రేపవలని. రెచ్చగొడతాం. బాగా రెచ్చగొట్టడం ఎట్లా అంటే, ఇంటికి భర్త రాగానే, ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో ఉన్న అందరి మీద సాడీలు చెప్పి చల్లగా కాఫీ తెచ్చిచ్చి రాత్రి ఇంట్లో అందరి మీద విరుసుకుపడేటట్టు రెచ్చగొట్టే టాలెంట్ అయితే మనకు ఉంటుంది. ఏమండి మీ అక్క ఇలాగంది, ఏమండి మీ చెల్లి ఇలాగండి, ఏమంది మీ అమ్మగారు కూడా ఇలా అన్నట్టున్నారండి. అయ్యిందా కథ? అయ్యింది. ఇక చూసుకో, మెల్లగా కాఫీ తాగి
రాత్రికి ఎవరిని ఎప్పుడు ఎలా తిట్టాలి, మా ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టారో, అమ్మో ప్లీజ్ మీకు దండం పెడతా, అట్లా ఉండకురి. హల్లెలూయా. అంటే రొట్టె విరుచుటయందు మందిరానికి వెళ్ళే విషయంలో మానొద్దు. కొందరు మానుతున్నారు, పోతే పోయాడు వాడు సంకనాకి, మీరు మాత్రం అలాగా చెయ్యొద్దు అంటాడు. స్తోత్రం. ఒకరినొకరు రేపాలంట. ఈ రేపే విషయంలో ఒక మాట చెప్తా. ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనంలో కూడా రేపుట అనే ఒక మంచి మాట దేని సందర్భంలోనో ఉండాలా చూడండి. 43 ఇర్మియా గ్రంథం 3. మమ్మును చంపుటకు బబులోనుకు చెరపట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మను అప్పగింపవలెనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. రేపుట. స్తోత్రం కలుగును గాక. విరోధానికి రేపు మాకండి, కలిసి ఉండడానికి రేపండి. మందిరానికి వెళ్ళే విషయంలో సపోర్టివ్గా ఉండండి. ఈ స్త్రీలు, ఈ కన్యకలు ఏం చేశారు అని అంటే, ఓ మై గాడ్, డిడ్ యూ కమ్ టు సీ ద మ్యాన్ ఆఫ్ గాడ్? అరే జస్ట్ కేమ్ టుడే, ఈ రోజే వచ్చాడు ఆయన. ఈరోజు ఉన్నతమైన స్థలానికి వెళ్తాడు, అక్కడ బలి అర్పిస్తాడు, బలి అర్పించిన తర్వాత అందరినీ దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన దీవించినాకే మేము అందరు భోజనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సపోర్ట్ ఈచ్ అదర్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మంచిది, మనోహరము. స్తోత్రం కలుగునుగాక. కలిసి ఉండుట మంచిది, ప్రోత్సహించుట మంచిది. పాయింట్ నెంబర్ 5, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం. ఊరి చివరకు వచ్చుచుండగా, ఎక్కడికి? ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది, నేను నీకు తెలియజెప్పు వరకు, నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను. నీవు ఇక్కడ నిలుచుండుము. నిలిచి ఉండుట మంచిది. ఏం చేయుట మంచిది? దేవునిలో నిలిచి ఉండుట మంచిది. తను నిలుచున్నానని తలంచుకొనివాడంట పడిపోకుండా చూసుకోవాలంట. స్తోత్రం కలుగునుగాక. ఏది మంచిది? నిలిచి ఉండుట మంచిది. ఒక 5 విషయాలు చెప్పాను, చకచకా చెప్పండి. నంబర్ 1 వెదకుట మంచిది. నెంబర్ 2 మంచి ఆలోచన చెప్పువారు మన పక్కన ఉండుట మంచిది. గోతులు తీసేటోన్ని ఉండనీయమాకండి, మంచి ఆలోచన చెప్పేవారిని ఉంచుకొనండి. హల్లెలూయా. యెహోషువ కాలేబులు చూసినట్లయితే వాళ్ళు మనుషులందరినీ దే ఎంకరేజ్డ్. అరే ఖచ్చితంగా దేవుడు మనకి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇస్తాడు. 12 మందిలో వాళ్ళిద్దరే పాజిటివ్గా మాట్లాడింది. హల్లెలూయా. సో సీక్ ద పీపుల్ హూ స్పీక్ పాజిటివ్ టువర్డ్స్ యూ. అండ్ నెంబర్ 3, ఏది మంచిది? ఏది మంచిది? నెంబర్ 4, ఏది మంచిది? ప్రోత్సహించుట మంచిది. నంబర్ 5, నిలిచి ఉండుట. హల్లెలూయా. స్టిల్నెస్. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో, నిర్గమకాండం ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 14:13 ఏం చెప్తుంది అంటే, మీరు ఊరక నిలుచుండి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడుడి. స్తోత్రం కలుగును గాక. మోషే మీదికి జనులందరూ వచ్చేసారు. ఏమయ్యా, మేము చచ్చిపోవడానికి ఐగుప్తులో అయితే సమాధులు ఉండేటి, సమాధులు లేని ఎడారిలోకి తీసుకొచ్చావు, ఏంటి మా పరిస్థితి? ముందు నుయ్య వెనక గొయ్య, ఏం చెయ్యాలని అంటే, అప్పుడు ప్రార్థన చేసి మోషే అన్నటువంటి ఒక మాట చదవండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను, యెహోవా నేడు ఎప్పుడు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎట్లా? ఊరక నిలుచుండి. ఎట్లా? ఖమోష్ అన్నాడు. ఏమన్నాడు? ఖమోష్ అన్నాడు. హల్లెలూయా. ఏయ్ ఊరుకో. సముద్రాన్ని ఏమన్నాడు? షటాప్ అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభు సముద్రాన్ని ఏమన్నాడు? షటాప్ అన్నాడు. అంతే. హల్లెలూయా. ఊరకుండు అన్నాడు. ఏమన్నాడు? సముద్రాన్ని సైలెన్స్ అన్నాడు. అంతే. క్లాస్ రూమ్లో టీచర్ కనుక సైలెన్స్ అన్నట్టు షటాప్ అన్నాడు సముద్రాన్ని. సముద్రాన్ని ఏమన్నాడు? ఊరికే వాగుతున్నావు, నోర్మయ్యి అన్నాడు. అంతే. స్తోత్రం కలుగునుగాక.
ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను మీదట మరి ఎన్నడను చూడరు. చెప్తావా ప్రభుకు స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించే రక్షణ నిలచుని చూడండి. హల్లెలూయా. సమూయేలు అన్నాడు సౌలుతోటి, సౌలు నువ్వేం చేయంటే నువ్వు ఇక్కడ ఉండు, వెయిట్ చేయి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిలచుండి చూడుడి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చదువుదాం. 7వ వచనం. సౌలు డ్యూటీ. యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. నిలుచోండి. సమూయేలు ఇంకా రిజైన్ చేయబోతున్నాడు. సమూయేలు తన ప్రాఫెట్కి, తన ఉద్యోగానికి రిజైన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఏమడిగారనంటే, నువ్వు చాలా చేసేవలే కానీ అయ్యగారు, ఇక ఇప్పుడు మాకేం కావాలి, మాకొక రాజు కావాలయ్యా, నువ్వు చేసింది చాలా చేసావు, మాకు ఏం చేసావు, బోల్డ్ అంత చేసావు, ఇక నీ వయసు అయిపోయింది, ఏం కావాలి ఇప్పుడు, మాకు ఒక రాజు కావాలి అన్నాడు. అప్పుడు ఈ మాట అంటున్నాడు, రే నేను మీ దగ్గర ఏమి ఆశించలేదురా, నేను మీ దగ్గర ఏమీ తీసుకోలేదురా, మీ గాడిద కానీ గొర్రె కానీ ఏమీ తీసుకోలేదురా అంటే, అవును సార్ మాకు తెలుసు సార్ అన్నాడు. హల్లెలూయా. మాకు తెలుసు సార్ అని, మాకు రాజు కావాలి అని అడిగారు. ఇక్కడ స్తోత్రం కలుగును గాక. ఈ 12వ అధ్యాయం అంతా ఇప్పుడు మనం 9వ అధ్యాయం చదివినట్టే 12వ అధ్యాయం కూడా భలే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. వీలైతే ఒక 2-3 వారాలకి అధ్యాయం చదివి చెప్తా, అంటే ఉట్టిగా చెప్పేది కాదు కదా ఇది. స్తోత్రం. వీలైతే నెక్స్ట్ వీక్ 10వ అధ్యాయం చదువుదాం. నిలిచి ఉన్నందుకు ఏం జరిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిలిచి చూడండి. యోబు అంటాడు, యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో యోబు పలుకుతున్నటువంటి ఒక మాట. యోబు, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి, ఎలాగంట ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచన చెయ్యండి. స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో దేవుడు ఇంతవరకు చేసిన ఆశ్చర్య కార్యాలని ఆలోచించండి. ఆయన చేసిన కార్యాలకి మనం ప్రత్యుపకారంగా ఏం చేస్తున్నాం. హల్లెలూయా. ఊరక నిలిచి ఉండుట, ఊరికే నోరు బారేసుకోకుండా ఉంటే మంచిది. స్తోత్రం కలుగును గాక. షాల్ వి ఆల్ స్టాండ్ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నా. మనందరం ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ప్రభువుని వేడుకుందాం. బైబిల్ గ్రంథం ఏముంటుందనంటే, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి అని ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. Psalms chapter 4 verse 4. Somebody can read for me. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదే కాల సమయంలో కొన్ని మంచి కార్యములు ప్రభు మనతో మాట్లాడాడు. We have heard some good things. సౌలు తన పనివానితో అన్నాడు, వెల్ సెడ్. ఏమన్నాడు? వెల్ సెడ్, వెల్ సెడ్, వెల్ సెడ్. హల్లెలూయా. 9వ అధ్యాయం 10వ వచనంలో వెల్ సెడ్, నీ మాట మంచిది. కాబట్టి మన నోట్లో మంచి మాట ఉండాలి. హల్లెలూయా. వెదకుట మంచిది. తగిన కాలమందు దేవుని వెదకుట మంచిది. తగిన కాలమందు రక్షణను వెదకుట మంచిది. తగిన కాలమందు రక్షింపబడుట మంచిది. రక్షణ లేకపోతే నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వాడు శిక్ష విధింపబడుతుంది. ఎలాగనంటే అక్కడ అగ్ని ఆరదు. నీ మాట మంచిదై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. ఉదయకాల సమయంలో సౌలు దాసుడు అంటున్నాడు,
ఇదిగో ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త సాధారణమైన ప్రవక్త కాదు, ఆయన మహాగణుడు, ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది. నువ్వు చెప్పిన మాట మంచిది, దేవుని వెదుకుట. హల్లెలూయా చెప్దామా, ప్రభుకు స్తోత్రం చెప్దామా. ఐ వాంట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆర్ వి సీకింగ్ ద లార్డ్? దేవుని మనం వెతుకుతున్నామా? వెతుకుట మంచిది, దేవుని వెతుకుట మంచిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హ్యావింగ్ గుడ్ అడ్వైజర్స్, మంచి ఆలోచన కర్తలు ఉండుట మంచిది. దేవునికి ఇచ్చుట మంచిది. హల్లెలూయా. ఒకరినొకరు పురికొల్పు కొనుట మంచిది. ఐక్యము కలిగి ఉండుట మంచిది. 2-3 నా నామంలో ఎక్కడుంటారో వారి మధ్యలో నేను ఉంటానని తెలియజేసిన ప్రభు. భూలోకంలో 2 దేన్ని బంధిస్తారో అది పరలోకంలో దేవుడు బంధిస్తా అంటున్నాడు. సో ఐక్యముగా ఉండుట మంచిది. సపోర్టింగ్ ఈచ్ అదర్స్ మంచిది. ఎంకరేజింగ్ అదర్స్ ఈజ్ మంచిది. డోంట్ డిస్కరేజ్ ద పీపుల్. ప్రభు సన్నిధిలో నిలిచి ఉండుట మంచిది. హల్లెలూయా. As you are standing in the presence of God this morning, ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో నీవు నిలబడి ఉన్నావు. ఇదిగో దేవుడు అనుగ్రహించు రక్షణ నీకు రాబోతుంది. దేవుడు అనుగ్రహించు దీవెన నీ వద్దకు రాబోతుంది. నీ జీవితంలో ఉన్న చీకటిని దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సౌలు అనుకున్నది ఒకటైతే సౌలుకి మరొకటి అనుగ్రహించబడింది దేవుని దగ్గర నుంచి. He was searching the donkeys. ఆయన కేవలం గార్దబాల్ని మాత్రమే ఎదుగుతున్నాడు, కానీ ఆయనకి దొరికింది ఏంటి అనంటే, ఆయన నిలుచున్నందుకు ఆయనకు దొరికింది ఏంటి అనంటే దేవుని యొక్క అభిషేకం దొరికింది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని వెతుకుతున్నావో అది నీకు అనుగ్రహించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. లెట్స్ ఆల్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏది మంచిది? వెతుకుట మంచిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి ఆలోచన కర్తలు ఉండుట మంచిది. దేవునికి ఇచ్చుట మంచిది. ఇదిగో ఒకరినొకరు పురికొల్పుకొనుట మంచిది. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేస్తుంది. హల్లెలూయా. ఏ మ్యాన్స్ గిఫ్ట్ మేక్స్ రూమ్ ఫర్ హిమ్. జస్ట్ ఇమాజిన్ what can we give to the Lord? What best we can give to the Lord this morning? ఏది శ్రేష్టమైనది ప్రభువుకి మనం ఇవ్వగలుగుతాం? ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. నిలిచి ఉన్న నీవు, హల్లెలూయా, ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్న నీవు, దేవుని యొక్క రక్షణ నీకు కలగాలని నేను కోరుకుంటా ఉన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. స్తుతులు అందరూ కలిసి ప్రభువును స్తుతిద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. Worship you, Jesus. We lift up your name, Lord. Everybody,
Let us lift up our hearts unto the throne. కష్టముల నుండి ఆపదల నుండి కష్టముల నుండి ఆపదల నుండి నన్ను నడిపించితివే నన్ను నడిపించితివే ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే worship you Jesus amen amen స్తుతులు చెల్లి యెహోవా దయాళుడు యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి Worship you, Lord. We lift up your name, Lord. Oh, we sing glory. We bring glory, honor, and fame, Lord. We bless your name, Jesus. ఈ ఉదయకాల సమయంలో మంచి కార్యములు మా జీవితాల్లో జరుగునుగాకయ్యా. మంచి కార్యాలు మా కుటుంబాల్లో జరుగునుగాక ప్రభువా. మంచి కార్యములు మా పరిస్థితుల్లో జరుగునుగాక ప్రభువా. చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే నన్ను నడిపించితివే ఆయనకే కృతజ్ఞత స్తుతులు స్వరమెత్తి ప్రభువుని స్తుతిద్దాం ఆయనకే కృతజ్ఞత స్తుతులు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం ఓ జీసస్ ఆమేన్ 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 ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు నీకే మహిమ ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి మా మధ్యలో విడుదల చేసినందుకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. స్తోత్రం. నీకే కృతజ్ఞత ప్రభువా. నీకే మహిమ ప్రభువా. నీకే ఘనత కలుగునుగాకయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మంచి మాట చేత ప్రభువా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మంచి కార్యములు మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో నిలిచి ఉండగా ఈ వారమంతా మీ సన్నిధిలో నిలిచి ఎదురు చూస్తుండగా మీరు మాకు అనుగ్రహించే దీవెన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదలగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మేము దేని కొరకైతే నిలుచుండి చూస్తున్నామో ఈ వారములో ప్రభు అది మాకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం.
సర్వశక్తుడైన సైన్యములకు అధిపతి అయిన నా యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చున్న ముందు జరిగి కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.